మా ముత్తాత బాపనాడు వీడు ఎలా పుట్టాడో తెలియదు, ఎవరికి పుట్టాడో తెలియదు. ఏమంటే బ్రాహ్మణ స్త్రీలు అందరూ కట్టుకున్నట్టుగా కాపురం చేస్తున్నారా? ఒకసారి చూసుకోండి, బయట ఎంతమందితో చేసుకుంటారు. అది ముందేమో అనేక మంది తిరుగుతుంది, ఆ తర్వాత ఇంకొకటి చేసుకుంటుంది, ఆ తర్వాత కూడా వీడితో కాపురం చేయకుండా ఇంకొకటితో కాపురం. ఏదో ఒక దాని గురించి చెప్పడం కోసం, దాని మీద ప్రేమ కలగడం కోసం దాని పేరుతో కొన్ని పూజలు చేసుకోవడం. మా దగ్గర మృత సంజీవని విద్యుంత సుమ, శుక్రాచార్యుని ఉపాసిస్తే వచ్చేస్తుంది, లేకపోతే శివుడిని ఉపాసిస్తే మృత్యుంజయత్వం కలుగుతుంది, అక్కడ మృత్యుని జయించేస్తాడు అటువంటి అని ఏదో చెప్పడం కోసం రకరకాల. అది కూడా మృత్యుంజయ మంత్రం అక్కడ శివుడిది కాదండి, అది మీరు త్రయంబకం యజామహ అని చదువుతున్నారా, అది శివుడిది కాదు, అది తల పెట్టేసి కట్టేస్తారు అటు చెట్టుకి అని ఎవడో ఒకటి చెప్పాడు. చాగంటి కోటేశ్వరరావు దౌర్భాగ్యుడు. అయితే శంకరాచార్యులు వారిని అలాగే కట్టిస్తారా? శంకరాచార్యులు కూడా పెళ్లి చేసుకోలేదు కదా. నేనేమనంటే మళ్ళీ తిట్టాను అంటారు, కానీ ఇలాంటి పిచ్చి కథలన్నీ చెప్పి ఎవరో క్రైస్తవులు మహమ్మదీలు మన శత్రువులు అంటున్నారు కదా, వాళ్ళకి అందించిన వాళ్ళు మీరే కదరా. ఈ కథలను ఎవరు చెప్పారు? మీరే కదా. మరి వాళ్ళు చూడకుండా ఉంటారా? చూసి వాళ్ళు ఏమనంటే మళ్ళీ ఏడుపు ఒకటి పేదవాడిపులని. అసలు సంస్కృతి సంప్రదాయాల్ని నాశనం చేసిన వాళ్ళు, పురాణ కథల యందు అవహేళన కలిగేటట్టుగా చేసిన వాళ్ళు ఈ బాపనోళ్ళే. ఇది ఎవరికి తెలుసు అని ఒకడు పెట్టాడు. ఇంకోడు అంటాడు అసలు దానివల్ల ఉపయోగం ఏమిటండి ఏదో పెట్టాడు. దాని మీద మనం ఒక పోస్ట్ పెట్టాం. అక్కడ పాపం వాడు వీడు కూడా లబ్బోదిపోమంటున్నారు. మృత సంజీవిని విద్య శివుడికి వచ్చాట, శివుడేమో శుక్రాచార్యుడికి నేర్పించాడట. బృహస్పతికి ఎందుకు నేర్పించలేదు? నాకు అదే డౌట్. శుక్రాచార్యుడికి ఎందుకు నేర్పించాడు అంటే దేవతలు అలా సంక్రాంతి పని పర్వాలేదు కానీ రాక్షసుల మతం జయించాలి, ఇది శివుడికి ఉండేటటువంటి ఉద్దేశం. అది మంచిగా చెడో నాకు తెలియదు, అది దుర్బుద్ధి అన్ను సుబుద్ధి అన్ను. కానీ మొత్తానికి మాత్రం దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే శివుడికి రాక్షసులు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే రాక్షసులు అయితే శంభో శంకరాన్ని కీర్తిస్తారు, చెంబుడు నీరు తీసుకొచ్చి పోస్తారు అని మీరు చెప్తారు. చెంబుడు నీరు పోస్తే చాలు బోడా శంకరుడు అంటే వెంటనే వచ్చి అటక్కని ప్రత్యక్షం అయిపోయి భక్త ఈ భక్తికి వచ్చిందని ఏం కావాలో కోరుకోము అని అడుగుతాడట. అందుకోసం వాళ్ళ మీద ప్రీతితో వాళ్ళని బ్రతికించడం కోసం, వాళ్ళు చచ్చిపోయినా బ్రతికించడం కోసం మృత సంజీవని విద్య శుక్రాచార్యుడు నేర్పించాడట. మరి దేవతలకు అది లేదట. మరి వాళ్ళు అమరులు ఎలా అవుతారండి అంటే అంతకుముందు అమరులు కాదా? మృత సంజీవని విద్యతోనే బ్రతుకుతారా, లేకపోతే బ్రతకరా వాళ్ళు? గ్రహాల్ని, భూతాల్ని, ప్రేతాల్ని, పిశాచాల్ని నమ్మేటటువంటి వాడు వాళ్ళే స్మార్తులు. వాళ్ళు శాంతి క్రియలు చేస్తారు, వాంతి క్రియలు చేసుకుంటారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ప్యానల్ సభ్యులందరికీ, గణపాటి గారికి, సుబ్రహ్మణ్యం గారికి నమస్కారాలు. నమస్కారం అండి. సుబ్రహ్మణ్యం గారు మీకు, ఘనపాటి గారికి, శ్రీకాంత్ శర్మ గారికి నమస్కారాలండి. మీకు, శ్రీకాంత్ శర్మ గారికి, ఘనపాటి గారికి అందరికీ నమస్కారం. అంత పెద్దవాళ్ళని మీరు అనుకుంటే అలాగే. ఈ రోజు శ్రీకాంత్ శర్మ గారు ఒక వీడియో చేశారండి, ఆ వీడియో చూశాను. నాకు కూడా కింద చాలా మంది కామెంట్లు అవి పెట్టారనమాట. చాలా అభ్యంతరకరంగా మాట్లాడారు అందులో ఎవరో. దాని గురించి అద్భుతమైన వీడియో చేశారు శ్రీకాంత్ శర్మ గారు. దాని గురించి మాట్లాడదామని ఈ రోజు ఈ లైవ్ అనమాట అండి. అసలు ఏమైందండి శ్రీకాంత్ శర్మ గారు? అంతా చాలా పరుషంగా, చాలా అసభ్యకరంగా మాట్లాడారు. ఎందుకంత ద్వేషం, ఎందుకంత కోపం వాళ్ళకి? అసలు ఎవరు మాట్లాడేది? మనకి ఒక సామెత ఉందండి అమ్మగారు, అత్త మీద కోపం భూతం మీద చూపించారని. ఇది నేను జరిగినటువంటి సంఘటన సేమ్ అలాంటిది అన్నమాట. ఒకరి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని మరొకరి మీద ప్రదర్శించుకున్నారు. అయితే ఒక ఛానల్ వాళ్ళు, నేను ఇప్పుడు ఈ మన దీంట్లో మనం మాట్లాడుకుంటున్నటువంటి మీటింగ్ లో ఛానల్ వాళ్ళ పేరు ప్రస్తావన చేయను, వ్యక్తుల ప్రస్తావన మనకు అనవసరం, సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. అంతే. అయితే
ఒక ఛానల్ వాళ్ళు ఎవరో ఇంకొకరిని ఉద్దేశించి మాట్లాడారట. ఏదో ఒక కుల ప్రస్తావన తీసుకుని వచ్చి వాళ్ళని ఏదో పరుషంగా మాట్లాడారు అనేటువంటిది జరిగిందట. జరిగిన తర్వాత ఇప్పుడు నేను ఎవరి మీద అయితే నేను వీడియో చేశానో ఆ ఛానల్ వాళ్ళు ఏం చేశారు, ఒక కొంతమంది స్త్రీలు, అందులో ఇప్పుడు మనలాగే ఒక 4-5 మంది ఉన్నారు, అందులో 2 స్త్రీలు మాట్లాడుకున్నటువంటి అంశమే చాలా అభ్యంతరకరమైనటువంటిది. అయితే ఫలానా ఛానల్ వాళ్ళు ఒక కులం మీద మాట్లాడుతూ వాళ్ళని పరుషంగా మాట్లాడారు అనేటువంటి కారణాన్ని పెట్టుకొని ఈ మాట్లాడినటువంటి స్త్రీ ఏం చేసిందనంటే, బ్రాహ్మణులందరూ కూడా బ్రాహ్మణ మహిళలను తీసుకెళ్లి నిప్పుల్లో వేసేసేయండి, వాళ్ళు బతికి ఏ శరీరం కాలిపోకుండా బతికి బయటకు వస్తే కనుక వాళ్ళని ఏలుకోండి. ఇలా రామాయణంలో రామచంద్రమూర్తి సీతమ్మ వారికి అగ్ని పరీక్ష చేసి సీతమ్మ వారు పునీత అయి వచ్చినట్టుగా మీరు మీ తల్లులను, మీ భార్యలను, మీ అక్కలను, మీ బిడ్డలను మీరు నిప్పుల్లో వేసేసేయండి. వాళ్ళు పతివ్రతలు అయితే గనక వాళ్ళు తిరిగి వస్తారు, వాళ్ళని ఏలుకోండి. అలా కాకుండా వాళ్ళు కాలి బూడిదైతే గనక వాళ్ళు పతివ్రతలు గారు, పతితులు. దీన్ని మనం వాడుక భాషలో ఎట్లా మాట్లాడతాం, మనము లకారం ఉపయోగించి మాట్లాడతారు చూసారా, ఆ పదాన్ని ఉపయోగించి 2 సార్లు అందండి ఆవిడ. ఇది ఎంత దిగ్భ్రాంతి కలిగించేటువంటి విషయం అంటే, ఇప్పుడు హేమ గారు నన్ను అన్నారనుకోండి, నేను అఫెండ్ అయ్యాను అనుకోండి, నేను అంటే కనుక నేను హేమ గారిని అనాలి అంతే. అంతేగాని హేమ గారిని వదిలేసి హేమ గారి సామాజిక వర్గంలో ఉన్నటువంటి మహిళలను అందరినీ అనడం నేను ఎంతవరకు సభపసలు. అట్లా నేను జరిగినటువంటి అంశము ఎవరినో అన్నారు, వాళ్ళు తేల్చుకోవాల్సింది పోయి మధ్యలో ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అంటే బ్రాహ్మణ మహిళలు స్పష్టంగా అందావిడ, బ్రాహ్మణ మహిళలను అందరినీ నిప్పుల్లో వేసేసేయండి. ఎంత బాధాకరం అంటే, అసలు ఎవరం కూడా మనము ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ పెట్టుకున్నాం, సోషల్ మీడియాలో మనం ఉన్నాం, మనం మాట్లాడుకునేటువంటి మాటలు మనము గడియ వేసుకుని ఇంట్లో మాట్లాడుకోవడం లేదు, ప్రపంచం అంతా చూస్తుంది మనం మాట్లాడేటువంటి. అలాంటి సందర్భంలో మనం ఎంత జాగ్రత్తగా, ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడాలి. అందున ఒక మహిళ అయ్యుండి, అందులో హిందూ స్త్రీ అయ్యుండి, సాటి హిందూ మహిళలందరినీ కూడా, హిందూ మహిళల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం వారిని ఉద్దేశించి ఈవిడ అగ్ని పరీక్ష చేయాలని, అగ్ని పరీక్షల నుంచి వాళ్ళందరూ బయటపడితే గనక వాళ్ళందరూ పతివ్రతలు, లేకపోతే వాళ్ళందరూ లకారాలు అన్నట్టుగా ఒక మహిళ ఇంకొక మహిళను ఇంత అమానుషంగా మాట్లాడమంటే మనము ఏ సమాజంలో ఉన్నాం, అసలు ఎక్కడికి వెళ్తున్నాం, సమాజం ఎటు వెళ్తుంది? అసలు మహిళ అయ్యుండి మహిళని ఇంత మాట అనడం అసలు నేను అన్నం కాదండి, మీకు ఒకసారి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు వినిపిస్తాను, ఒకసారి మీరు జాగ్రత్తగా విని. సరే. లేదండి, అసలు ఇప్పుడు ఒక క్యాస్ట్ ఆడవాళ్ళందరినీ ఇలా అన్నారు కదా, ఇప్పుడు ఒక క్యాస్ట్ ఆడవాళ్ళందరినీ ఇలా చేసి మాట్లాడుతున్నారు కదా, కనీసం సారీ కూడా చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎవరైతే మేము గొప్ప వాళ్ళము, మేము ఇది అనుకుంటున్నాం, బ్రాహ్మణ్స్ ఉన్నారు, బ్రాహ్మణ స్త్రీలందరూ వెళ్ళి ఇప్పుడు చూడండి, ఎవరైతే తిరిగి వస్తారో వాళ్ళని ఏడుకోండి, మొత్తం తోసేయండి. మీ తల్లాలని, మీ అమ్మగాళ్ళని అందరినీ ఎత్తి నిప్పుల్లో తోసేసి ఎవరైతే బతికి బయటకు వస్తారో వాళ్ళని ఏడుకోండి. వాళ్ళు మీ నిజమైన మీ తల్లులు, నిజమైన మీ భార్యలు, నిజమైన మీ కూతుర్లు, లేదంటే కాదు వాళ్ళు కూడా నచ్చిలే. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది ఎవరైతే ఉన్నారో లేడీస్ అంటారు, బ్రాహ్మణ లేడీస్ అందరూ ఎవరున్నారో మొత్తం వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి నిప్పుల్లో తోసేసింది. ఎవరైతే బతికి బయటకు వస్తారో వాళ్ళు పతివ్రతులు, వాళ్ళే కరెక్టులు, వాళ్ళని వీళ్ళు ఏడుకోవాలి. అది చెప్పండి విద్యా గారు. అదే కళ్యాణి గారు, ఇప్పుడు వినపడుతుంది. మేమందరం కావాలని మ్యూట్ లో ఉన్నాము. నాకు అదే అనిపించింది, మీరు పెట్టిన కామెంట్స్ చదివాను, మీకు వచ్చిన రిప్లైస్ చదివాను. ఒళ్ళెలా ఉంది, ఎటకారంగా ఉందా, ఇది తమాషాగా ఉందా, నువ్వు ఇదైపోయారు కదా, మరి అది ఏదో పర్సనల్ కామెంట్ తీసుకుని వదిలేచ్చు కదా. ఇదండి ఆ ఒక్క నిమిషంలో ఆవిడ మాట్లాడినటువంటిది ఇంత తీవ్రమైన అభ్యంతరకరమైనటువంటి మాట. అయితే ఇది ఏ సందర్భంలో వీళ్ళు ఈ వీడియో చేశారో తెలుసా అండి హేమ గారు? తెలీదండి.
ఆ సందర్భం చెప్తాను చూడండి, చాలా విచిత్రమైనటువంటి సందర్భం అది. మొన్న ఒక ఆయన సనాతన ట్రావెలర్ అని ఒక ఆయన సోషల్ మీడియాలో ఉంటాడు. ఆయన యూట్యూబ్ ఛానల్ మరి ఇన్స్టాగ్రామ్ సనాతన ట్రావెలర్ అని ఉంటుంది. ఆయన సాయిబాబాను బాగా ప్రమోట్ చేస్తూ ఉంటాడు. సరే, అది ఆయన ఇష్టం, వ్యక్తిగతం. ఆయన పైన ఒక అమ్మాయి భవానీ, సనాతని భవానీ అనేటువంటి ఐడి కలిగినటువంటి భవానీ అనేటువంటి అమ్మాయి, ఒక అమ్మాయి నన్ను వేధిస్తున్నాడు, నన్ను బూతులు తిట్టాడు, నన్ను లకారాలు మకారాలు అని అన్నాడు అంటూ ఆవిడ ఒక వీడియో చేసింది. ఆవిడ ఏడుపుతూ వీడియో చేసింది అన్నమాట. అయితే ఆవిడకి మద్దతుగా వీళ్ళు వీడియో చేశారు. మీకు అర్థమైందా? భవానీ గారిని ఎవరో ఒక ఆయన ఏడిపించాడు అనేటువంటి కారణం చేత భవానీ గారికి మనం మద్దతు తెలపాలి అనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఆ లైవ్ పెట్టుకున్నారు. లైవ్ పెట్టుకోవడానికి కారణం అది, భవానీ గారికి మద్దతు తెలపడం. చాలా మంచిదే, ఇంకొక స్త్రీకి మద్దతు తెలుపుతున్నారు, చాలా మంచిదే. అయితే అందులో వీళ్ళు ఈ థంబ్నెయిల్ ఉంటుంది కదా, వాళ్ళు థంబ్నెయిల్ లో రాసినటువంటి మ్యాటర్ తెలుసా? థంబ్నెయిల్ లో మీకు ఇది స్పష్టంగా కనబడుతుందో లేదో నాకు తెలియదు, మరి కనిపిస్తుంది, మీకు మిర్రర్ ఎఫెక్ట్ లో కనబడుతుంది. నేను చదివి వినిపిస్తాను చూడండి. ఎవరు మనవాళ్ళు, ఎవరికి ఎందుకు అవమానాలు, ఎవరు మనవాళ్ళు, ఎందుకు అవమానాలు, స్త్రీ గౌరవం ఎక్కడ, హిందూ మహిళల అవమానాలపై ఓపెన్ డిస్కషన్. థంబ్నెయిల్ అదండి. థంబ్నెయిల్ రాసిందేమో స్త్రీ గౌరవం ఎక్కడ, హిందూ మహిళల అవమానాల పైన డిస్కషన్ అంటూ థంబ్నెయిల్ రాసుకున్నారు. మరి స్త్రీ గౌరవం గురించి మీరు లైవ్ పెట్టుకున్నారు, హిందూ మహిళల అవమానాల గురించి లైవ్ పెట్టుకున్నారు. మీరు చేసింది ఏంటి? బ్రాహ్మణులు హిందూ స్త్రీలు గారా? మరి మీరు అవమానాలకు గురి కావద్దు అంటూ మాట్లాడేటువంటి వ్యక్తులు మరి బ్రాహ్మణ స్త్రీలు హిందూ స్త్రీలు గారా? బ్రాహ్మణ స్త్రీలు స్త్రీలు గారా? వాళ్ళ గౌరవం అంటూ ఉండదా? మీరు టైటిల్ ఏమో హిందూ స్త్రీల గౌరవాన్ని కాపాడుకుందాము, హిందూ స్త్రీలను అవమానాలు కాకుండా కాపాడుకుందాము అని టైటిల్ పెట్టుకొని మీరు చేసిందేమో హిందూ మహిళలను అవమానించారు. అందులో ఒక మహిళ అయ్యుండి ఇంకో మహిళను అవమానించడం అంటే ఎవడో నాస్తికుడు అంటున్నాడు అనుకోండి, మనం అంటే పడనటువంటి వ్యక్తి వాడు నాస్తికుడు కనుక మరి వాడికి నరనరాల్లో హిందుత్వం మీద ద్వేషం ఉంటుంది కనుక వాడు అంటున్నాడు అని అంటే ఒక అర్థం ఉంది. నువ్వు సాటి హిందువువి, సాటి స్త్రీవి, నీ సామాజిక వర్గంలో నీ ధర్మంలో ఉన్నటువంటి స్త్రీలను పట్టుకునే నువ్వు ఎంత అనాగరికరాలుగా నువ్వు ఈ రోజు మాట్లాడావు. నువ్వు ఇది చెల్లుబాటు అయ్యేటువంటి అంశమేనా? అసలు ఇప్పుడున్నటువంటి స్త్రీలను నిప్పుల్లో వేయడమేనా? పాతివ్రత్యం నిరూపించుకోవాలని అంటే నిప్పుల్లో వేయడమేనా? ఇది చాలా అభ్యంతరకరం కనుక నేను వెంటనే వీడియో చేయడం అనేది జరిగిందండి. ఇది జరిగినటువంటి ఇష్యూ. ఏమగారు, ఇది వరకు దాదాపు ఒక సంవత్సరం క్రితము దాస్ గారు అని ఒక ఆయన కూడా చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారండి. దాస్ పైలా చాలా దారుణంగా మాట్లాడారు. దాని గురించి నేను ఆ మధ్య వీడియో కూడా చేశాను. ఇంకా ఏకంగా వేశ్యలు అని మాట్లాడారు. అంటే వీళ్ళకి అందరికీ లోకువా, బ్రాహ్మణ స్త్రీలు లోకువా, లేదు అంటే హిందూ ధర్మం మీద అటాక్ చేయమని వీళ్ళకి ఎవరైనా ఏదైనా ఇస్తున్నారా? అది అర్థం కావటం లేదు. ఎందుకంటే మనం చరిత్ర చూసుకుంటే మన దేశం మీదకి దండయాత్రకి వచ్చిన వాళ్ళు ముందు అటాక్ చేసింది బ్రాహ్మణులని. ఎందుకంటే ఈ యజ్ఞ యాగాదులు జరగకూడదు, దేవాలయాల్లోనేమో అర్చనాదులు జరగకూడదు, వాళ్ళని వీక్ చేసేస్తే ఆటోమేటిక్ గా హిందూ ధర్మాన్ని నాశనం చేసేయచ్చు అనుకున్నారు. ఇప్పుడు ఈ బ్రాహ్మణ స్త్రీల మీద ఇలా అసభ్యకరంగా మాట్లాడుతూ తీవ్రమైన అభ్యంతరకరమైన మాటలు మాట్లాడుతున్నది కూడా వెనకాల ఏమైనా కుట్ర ఉందా? ఇది బ్రాహ్మణ స్త్రీల మీద జరుగుతున్న దాడి కాదు, హిందూ ధర్మం మీదే ఇంకో కోణంలోంచి జరుగుతున్న దాడి అని నాకు అనిపిస్తోంది. ఏమంటారు ఫణిరాజ్ దత్త గారు? అవునండి, స్పష్టంగా మీరు చెప్పిన మాట వాస్తవం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయము, ఇది సంస్కృతి పైన జరిగేటువంటి దాడిగా మనం దీన్ని గుర్తించాలి. కారణం ఏంటంటే
మీరు ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కడు చేతులు ఎత్తేసాడు, ప్రతి ఒక్కడు కన్వర్ట్ అయిపోయాడు. కానీ మన భారతదేశం మాత్రమే ఈ రోజు వరకు మన ధర్మము సంస్కృతి అన్ని నిలబడ్డాయంటే అందుకు కారణం మూలం మన సంస్కృతే. దాన్ని కాపాడేటువంటి వాళ్ళు ఎవరు అంటే మౌలికంగా బ్రాహ్మలు, అలాగే అర్చన చేసేవాళ్ళు, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఆధ్యాత్మికంగా మనం బలంగా ఉన్నాం కాబట్టి మన దేశాన్ని సంస్కృతిని మనం కాపాడుకోగలిగాము, దేశ ధర్మాన్ని కాపాడుకోగలిగాం, దేశ గౌరవాన్ని కాపాడుకోగలిగాం, సార్వభౌమత్వాన్ని ఈ రోజుకి కూడా మనం కాపాడుకుంటున్నాం. కనుక దాని మీద దాడి చేసేటువంటి ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉంది. అందులో ఒక భాగమే ఇప్పుడు జరుగుతున్నటువంటిది. అందులో ఎక్కువ బరువు ఉన్నటువంటిది స్త్రీల పైన. వాళ్ళే కుటుంబానికి కావచ్చు, దేశంలో ఉన్నటువంటి ఈ శక్తికి కావచ్చు, అన్నిటికీ కూడా మూలం ఏంటి అని అంటే స్త్రీ శక్తే ప్రధానమైనటువంటిది. మనకి అన్ని రకాలుగాను అది కనిపిస్తోంది. సో దానిపైన చేసేటువంటి దాడిగా మనం దీన్ని గుర్తించవచ్చు. కానీ నాకు దానికంటే ఎక్కువగా నాకేమనిపిస్తోంది అని అంటే మనం అనవసరంగా ఎగ్జాజరేట్ చేసుకుంటున్నామేమో అనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఉన్నది. ఎందుకంటే ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది, ఆ మాటల్లో కానీ, ఆ వ్యక్తిత్వంలో కానీ, ఆ అభివ్యక్తీకరణలో కానీ నాకైతే స్పష్టంగా కనిపిస్తుంది ఏంటి అని అంటే మానసికమైనటువంటి ఉన్మాదం, మానసికమైనటువంటి అసమతుల్యత ఈ రోజున బాగా ఎక్కువగా పెరిగిపోయినటువంటిది ఏంటి అని అంటే మానసిక ఒత్తిడి. దీంతో జనం అంతా కూడా బాగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు, అసమర్థతతో ఉన్నారు. ఈ మానసిక ఒత్తిడి పైన కొంచెం మనం గురి పెట్టాలి. అయితే ఈ మానసిక ఒత్తిడి వల్ల లేకపోతే మానసిక ఉన్మాదం చేతనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది నాకు ఒక అభిప్రాయం కలిగింది. దానిపైన మీరు మాట్లాడాలి, మీరే చెప్పాలి. అది మానసికమైనటువంటి అది ఉన్మాదం చేత మాట్లాడిందనే నాకు అభిప్రాయం కలిగింది. తప్పితే అంటే అది సమాజం మీద దాడి చేసేంత సీన్ వాళ్ళకి లేదు. కాకపోతే వాళ్ళకి ఏదో కొంచెం మెంటల్ గా డిప్రెషన్ లో ఉండో లేకపోతే ఇంబ్యాలెన్స్ తోటో వాళ్ళు చేస్తున్నారని నాకు అనిపించిందండి. నా అభిప్రాయం మీరేమంటారు? అనువదిస్తే నా అభిప్రాయం చెప్తాను. చెప్పండి. రైట్. బ్రాహ్మణు మనకు సామెత ఉంది, అడవి పంది చేను వేసిపోతే ఊర పంది చెవులు కోసారు అని. అర్థమైన చూపించారు అంటే అదే, దానికి ఇంకొక రూపం. ఎవరి మీద కోపం వచ్చింది, ఎవరి మీద కోపం వాళ్ళ మీద చూపించుకోవడానికి సాధ్యం కాదు, వీళ్ళకి శక్తి లేదు. అలాంటప్పుడు వీళ్ళు తేలిక లోపు అయిన గురిని ఎన్నుకుంటారు, సాఫ్ట్ టార్గెట్ అనుకుంటారు. వీళ్ళకి ఎవరి మీద కోపం వచ్చింది, ఆ కోపాన్ని అసలు వాళ్ళ మీద తీసుకునే శక్తి ధైర్యం లేవు. ఇప్పుడు బ్రాహ్మణులు రెండు రకాలుగా సాఫ్ట్ టార్గెట్స్ అందరికీ దొరుకుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి స్వభావం వైలెంట్ నేచర్ కాదు, తీవ్రంగా ఎవరిపైన దాడి చేసే, బాధ పెట్టే, హింసించే స్వభావం కాదు, అంత శక్తి లేదు, సంఖ్యాబలం లేదు. రాజకీయంగా వీళ్ళు అల్పసంఖ్యాకులు, వీళ్ళ ఓట్లు ఎవరికి అక్కర్లేదు, ఎవరు లెక్కలేదు. ఈ కారణం చేత వీళ్ళ మీద పైగా ఈ కారణం ఎవరి మీద ఏ రకం కోపం వచ్చినా సరే, తమ పట్ల తమకు అహంకారం కలిగినా సరే, బ్రాహ్మణులను నిందించడం ఒక స్పోర్ట్ అయిపోయింది, ఆటకం తయారైంది. ఈ బ్రాహ్మణ ద్వేషాన్ని రెండు రకాలుగా అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ గా, ప్రత్యక్షంగా బ్రాహ్మణ ద్వేషం. రెండవది హిందుత్వ ద్వేషం, హిందుత్వం పట్ల నిరసన. హిందుత్వానికి అపకారం చేయదలుచుకున్నవారు, హిందుత్వానికి హాని చేయదలుచుకున్నారు, అవమానించదలుచుకున్నారు, హిందుత్వాన్ని మోస్తున్న ప్రముఖులుగా కనిపిస్తున్న బ్రాహ్మణుల మీద దాడి చేస్తారు, బ్రాహ్మణులను తిడతారు, బ్రాహ్మణులు అవమానిస్తారు. హిందువులంటే బ్రాహ్మణులే కాదు, కానీ చారిత్రాత్మకంగా ఒక సత్యం ఏమిటంటే బ్రాహ్మణులు
ఈ జాతికి, ఈ సమాజానికి ఒక క్రియేటివ్ ఇంటెలిజెన్షియా, సృజనాత్మక మేధావులు బ్రాహ్మణులు. ఎందుకంటే ఈ అంటే ఈ చరిత్ర కనుక ఇంకా చెప్తే దానికి రెండో మాట చెప్పే అవకాశం ఎవరికి లేదు. భారతీయ సమాజాన్ని నిర్మించినది బ్రాహ్మణులు, ఋషులు బ్రాహ్మణులు. ఏ శాస్త్రమైనా, ఏ కళ అయినా, రాజకీయమైనా, సాహిత్యమైనా, నీతి శాస్త్రమైనా, విజ్ఞాన శాస్త్రమైనా, విద్య అయినా, నైతికత అయినా ఈ సమాజానికి బ్రాహ్మణులు నిర్మించి ఇచ్చారు. బ్రాహ్మణులని ఆ కారణంగా ఈ సమాజం భూసురులు, భూదేవతలు, భూమి మీద దేవతలు. ఇది ఎవరు అప్పనంగా, అయాచితంగా, దాన ధర్మంగా ఇచ్చిన బిరుదు కాదు. బ్రాహ్మణులు ఈ సమాజానికి నిస్వార్థంగా, డబ్బు ఆశించకుండా, పైగా తమకు తాము ఎలా విధించున్నారంటే, డబ్బు మాకు కాదు, రాజకీయ అధికారం మాకు కాదు, పెత్తనం మాకు కాదు, ఐశ్వర్యం ఫలానా వాళ్ళు, ఇంకో వర్ణం వాడికి, రాజకీయ అధికారం ఇంకో వాళ్ళకి, ఇంకా వ్యాపారాది వృత్తులు ఇంకొకరికి. మాకు కేవలం వేదం, కేవలం సమాజంలో ధర్మాన్ని, నైతికతని రక్షించడం, విద్యని, కళలని, విజ్ఞానాన్ని వృద్ధి చేయడం, ఈ పని మాది. మేము డబ్బు పోగు చేసుకోము, సమాజానికి ఈ విషయంగానే కృషి చేస్తాము. ఈనాడు మనం చూస్తున్నాం, అది ఆనాటి నుంచి ఈనాటి వరకు పరంపరగా వస్తుంది. కనుక ఈ సమాజాన్ని, ఈ సంస్కృతిని భుజాల మీద మోస్తున్న వాళ్ళు నిస్వార్థంగా ఆనాటికి ఈనాటికి ఏ ప్రతిఫలమో లేకుండా ఈనాటికి వేదం చదువుతున్నారు. చాలా మంది 190 మంది దగ్గర మానేశారు, ఎవరో కొందరు మనపాటి కూడా చదువుతున్నారు. కానీ వాళ్ళ నిష్ట చూడండి, వాళ్ళ ప్రతిఫలం ఏమొస్తుంది? ఒక సాఫ్ట్వేర్ చదివితే 5-5 లక్షలు వస్తుంది. కానీ ఆ వేదాన్ని పెట్టి ఉంటున్నారు. వేద బ్రాహ్మణుడైనా సరే స్వరం తప్పు చదవడం. ఆ వేదం పట్ల, ఈ దేశ సంస్కృతి పట్ల నిష్ట, ఈ సంస్కృతి నెలసి ఉంది, హిందూ ధర్మం నెలసి ఉంది. హిందూ ధర్మం అంటే ఈనాడు కొందరు బుస్తుమలు వేస్తున్నారు. కానీ ఉపయోగకరం అండి, భారతీయ ధర్మం అనండి, సంస్కృతి అనండి, సనాతన ధర్మం అనండి, అది నెలసి ఉంది అంటే దానికి ఆధారం బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అందరూ అంత ఉత్తములు, అంత యోగ్యులు కాకపోవచ్చు. 198 బ్రాహ్మణులు 98% వెనక్కి వెళ్ళిపోవచ్చు ఈ వృత్తిలోంచి. అయినా సరే, ఉన్నవాళ్ళైనా సరే, ఇప్పుడు చరిత్రలో ప్రాచీన నాగరికతలు భారతదేశంతో సమానంగా ఈజిప్టు, రోమ్, గ్రీస్, రష్యా మొదలైన ప్రాచీన నాగరికతలు ఆ జాతి ఒక్క యుద్ధంలో ఊడిపోవడం బట్టి సర్వనాశనం పోయాయి. గ్రీకు సంస్కృతి గ్రీసులో లేదు, ఈజిప్షియన్ సంస్కృతి ఈజిప్ట్లో లేదు, పర్షియన్ సంస్కృతి పర్షియాలో లేదు, రోమన్ సంస్కృతి రోమ్లో లేదు. అవన్నీ కూడా పాషాణ సంస్కృతులుగా మారిపోయాయి. ఎందుకంటే పాషాణ మతాల జాతులు వాళ్ళ మీద దాడి చేస్తే ఒక్క యుద్ధంలో ఓడిపోగానే వీళ్ళ సంస్కృతులు మాయమైపోయాయి, నాశనం అయిపోయాయి, చెత్తబట్టలు చేరిపోయాయి, మ్యూజియంలో చేరిపోయాయి. ఇన్ని రకాల దుష్ట నాగరికతలు, పరమత భక్షక నాగరికతలు, క్యానిబాలిస్టిక్ రిలీజియన్స్ అంటానే వాటిని. రిలీజియన్ దే ప్రాక్టీస్ రిలీజియస్ క్యానిబాలిజం. ఒక్కొక్క యుద్ధంలో ఆ జాతులని, ప్రాచీన నాగరికతలను నాశనం అయిపోతే భారతదేశంలో ఈ అన్ని జాతులు కలిసి దాడి చేసిన 1000 సంవత్సరాలు పరిపాలించిన మన హిందూ ధర్మం, మన హిందూ దేవత, మన వైదిక దేవతలు, హిందూ సంస్కృతి భారతదేశంలో మిగిలి ఉన్నాయి. దీనికి కారణం ఇక్కడి బ్రాహ్మణ వర్గం. వీళ్ళ వైఫల్యం లేదంటే వైఫల్యం ఉంది. ఆ జాతులు వాళ్ళ సిద్ధాంతాలను వీళ్ళంతా అధ్యయనం చెయ్యలేదు. వాళ్ళ నుంచి సైనికంగా దాడులు జరుగుతుంటే మనల్ని రక్షించుకునే విధానాన్ని వీళ్ళు సమాజానికి నేర్పలేకపోయారు, నిజమే. కానీ వాళ్ళు 1000 సంవత్సరాలు పరిపాలన చేసిన మనంగా నిలిచి ఉన్నామండి. ఈవేళ రామాయణ, భారత, భాగవతాలు, వేదాలు, ఇతిహాసాలు, పురాణకథలు, విష్ణువు, దుర్గా, శివుడు మొదలైన దేవతలు ఇంకా ఇక్కడ అర్చించబడుతున్నారు. అంటే ఆ బ్రాహ్మణుల పట్ల సమాజానికి ఉన్న భక్తి. బ్రాహ్మణులు అంటే అది అసంపూర్ణం. ఆ బ్రాహ్మణులు ఆర్జించుకున్న, సమాజం నుంచి ఆర్జించుకున్న భక్తి, బ్రాహ్మణుల పట్ల వీళ్ళ ఉన్న గౌరవం, భూసురులు అన్న భావం, అది కారణం. అందుచేత ఇంకా ఈవేళ హిందూ ధర్మం భారతదేశం హిందూ ధర్మంగా భారతదేశంగా మిగిలి ఉన్నాయి. విదేశీయులైన బ్రిటిష్ వాళ్ళు ఇది గమనించారు.
అంటే కొందరికి తెలుసో తెలీదు, తమిళనాడులో ఒక వెనకాల నుంచి ఎవరిదో డిస్టర్బెన్స్ వస్తుంది, ఒకసారి మీ వెనకాల మ్యూట్ పెడితే. అలాగే మీ మాట చాలా స్లోగా వస్తుంది, కొంచెం వాయిస్ పెంచాలి మీరు. ఇప్పుడు ఎలా ఉంది? ఒక బ్రిటిష్ కలెక్టర్ పెడుతుంటే అతని పక్కన ఒక ఉద్యోగి పెడుతున్నట్ట, ఎదురుకుండా ఒక ప్యూన్, బ్రాహ్మణ ప్యూన్ వస్తున్నట్ట. ఈ బ్రిటిష్ ఆఫీసర్ పక్కన ఉన్న ఉద్యోగి ఆ బ్రాహ్మణ ప్యూన్కి పాదాభివందనం చేసేట. అంటే నేను కలెక్టర్ని ఎప్పుడు పాదాభివందనం చేయి, వాడికి కావాలి నమస్కారం పెడతాడు. అంటే మా జాతికి వాళ్ళు గురువులండి, ఆ బ్రాహ్మణులని నమస్కరించే స్వభావం మా జాతిది. ఓహో, ఈ హిందూ ధర్మాన్ని మనం నాశనం చేయలేకపోతున్నాం. ఇన్నేళ్లు ప్రయత్నించినా 2% కూడా వీళ్ళని క్రైస్తవతలో కన్వర్ట్ చేయలేకపోయాం. కనుక హిందూ ధర్మాన్ని అంతం చేయాలంటే, హిందూ సమాజాన్ని పతనం చేయాలంటే, ఈ సమాజానికి బ్రాహ్మణుల పైన ఉన్న గౌరవాన్ని నాశనం చేయాలి అని వాళ్ళు వ్యూహపరంగా అప్పుడు చేశారు. ఎక్కువ చెప్పుకునే టైం కాదేమో. ఇప్పుడు ఒక జస్టిస్ పార్టీని పెట్టారు, బ్రాహ్మణ వ్యతిరేకతని ఒక మంచి ఫ్యాషన్గా ఈ దేశంలో తయారు చేసి పెట్టారు. దానికి ఒక బ్రాహ్మణ వ్యతిరేకత దేశంలో ఒక ఆట కింద మొదలైంది, ఒక క్రీడ వినోదం కింద మొదలైంది. అది చాలా మందిలో వ్యాపించింది. అప్పుడు బ్రిటిష్ అప్పుడు జస్టిస్ పార్టీ అన్నారు, తర్వాత రామస్వామి నాయకర్ ద్రవిడ గజం అని పార్టీ పెట్టాడు. అంటే దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. బ్రాహ్మణ వ్యతిరేకతని ఒక ఫ్యాషన్ గా, అలవాటుగా, ఒక ఆట కింద పాటించే సంస్కృతి. అది ఆట కూడా కాదండి, బీజాలు ఉండిపోయాయి, ఆ బ్రిటిష్ వాళ్ళ బీజాలు ఉండిపోయాయి. ఇలాంటి పిలకలు వేస్తున్నాయి ఆ విష బీజాలు. అంతకుముందు బ్రాహ్మణ వ్యతిరేకత అంటే ఎవరు ధైర్యం చేసేవాళ్ళు సమాజం, అయ్యో తప్పు చేశారు సార్ బ్రాహ్మణులు పెద్దవాళ్ళు అంటే ఉండేవారు. దానివల్ల మనకు ఉరిగిన ఉద్ధరింపేం లేదు. మనం అది అకారణంగా వచ్చింది కాదు, మన సమాజానికి చేసిన సేవకి, ధర్మరక్షణకి, నైతిక సంస్కృతి రక్షణకి ఫలితం అది. మన ఈ బ్రాహ్మణులు గౌరవించడం వల్ల సమాజం లబ్ధి పొందింది, మన సమాజంగా నిలిచి ఉంది. తరువాత ఇది కనుక అంటే హిందూ ధర్మాన్ని దెబ్బతీయాలంటే బ్రాహ్మణుల పైన సమాజానికి ఉన్న గౌరవాన్ని దెబ్బతీయాలి. ఇది ఒక వ్యూహము. అవును, ఈ బ్రాహ్మణ వ్యతిరేకత చూపిస్తున్న వాళ్ళకు కూడా ఈ విషయం అవగాహన ఉండకపోవచ్చు. మనం ఏ చెట్టు, ఏ విషవృక్షానికి పుట్టిన పిలకలమో అనేది వాళ్ళకి కూడా తెలిసి ఉండకపోవచ్చు. కానీ జరుగుతుంది అనేది అది జరుగుతుంది. పైగా ఇందాక చూసాడు ఇదేంటి, బ్రాహ్మణుల ఆడవాళ్ళందరినీ నిప్పులో వేసేసేయండి. ఎందుకు సీతని రాముడు నిప్పులో వేసాడనా? సీత రాముడు బ్రాహ్మణుడు కాదు, ఆ జ్ఞానం వీడికి లేదా? మంచి మాట చెప్పారు. అదే మాటకి అర్థం తెలుసుకున్నాడు కదా. బ్రాహ్మణుడైన గౌతముడు ఏం చేశాడు? అహల్యని స్వీకరించాడు. మళ్ళీ తప్పు చేసిన దాన్ని, తప్పు చేసిన అహల్యని మళ్ళీ స్వీకరించాడు. రాముడు బ్రాహ్మణుడా, సీత బ్రాహ్మణుడు రాలా? ఈ అన్న వాళ్ళకి ఆలోచన ఉండాలి కదా. ఇందాక అడిగి సామెత చెప్పాను. కనుక బ్రాహ్మణ ద్వేషాన్ని వెలిగెక్కడం ఈ వేళ నిజంగా ఒకనాడు బ్రాహ్మణ సంఖ్యాబలంతో, కత్తి బలంతో కాకపోయినా తమ తపస్సు వల్ల, తమ సద్గుణాల వల్ల, సమాజానికి నీతి సంస్కృతి బోధించడం వల్ల గౌరవాన్ని పొందారు. అంతేకాని సంఖ్యాబలంతో డామినేట్ చేసేసి మాకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి కనుక మేము అనుకున్నవాడే ప్రభు, మేము తప్ప మీకు దిక్కులేదు ఎప్పుడు ఆగం కాదు. వీళ్ళు సమాజాన్ని మేలు చేశారు, సమాజం వీళ్ళు గౌరవించింది. ఈ వేళ అది పోయింది. ఈ వేళ పాలిటిక్స్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ గేమ్ ఆఫ్ నెంబర్స్. ఓటు రాజకీయాల వల్ల నెంబర్స్ గేమ్ అయితే బ్రాహ్మణులు అట్టడుగునే ఉంటారు. ఇప్పటికీ కూడా బ్రాహ్మణ వ్యతిరేకత ఒక చాలా ఘోరమైన రూపాన్ని చూడండి మీరు. స్వాతంత్ర ఉద్యమంలో ముందు, ఆది కాలంలో ముందున్నవాడు బ్రాహ్మణులు. స్వాతంత్రం వచ్చే వరకు, త్యాగాలు అవసరమైనంత వరకు బ్రాహ్మణులు ముందున్నారు. సాహిత్యంలో బ్రాహ్మణులు ముందున్నారు. చివరికి నక్సలైట్లలో కూడా మొదటి తరహా కమ్యూనిస్ట్ ఉద్యమంలోనూ, నక్సలైట్ ఉద్యమంలో కూడా బ్రాహ్మణులే. ఒక బ్రాహ్మణ ద్వేషం యొక్క ఒక పార్శ్వాన్ని మీరు చూడండి. బాలగోపాల్ అనే బ్రాహ్మణుడు నక్సలైట్ ఉద్యమంలో వీరావేశంతో వెళ్ళి పోరాడాడు, సిద్ధాంతం చేశాడు, అరిచాడు, ఉపన్యాసం ఇచ్చాడు, అందరూ అడిగాడు. వెళ్ళాక నువ్వు బ్రాహ్మణుడివి, మా మీద నువ్వు పెద్ద మాకు నాయకుడివి, నువ్వు ఏంటి అన్నారు. వాడికి మొహం పేలి నమస్కారం, నేను మీ దగ్గర నాయక స్థానంలో ఉన్నాను, పక్కకి తప్పుకున్న వేదాలు చోట ఎక్కడ ఉంటాను అన్నాడు. అంటే ఏంటి, నిజంగా సిద్ధాంత మీద లక్ష్య శుద్ధితోటి అందులో చేరినా సరే
బ్రాహ్మణుడు కనుక వీడు పైన ఉంటాడు. పై ఎందుకు ఉంటాడు బ్రాహ్మణుడు? ఇతని నిష్ట వల్ల, ఇతని అంకిత భావం వల్ల, ఇతని చేసిన కృషి వల్ల. ఇతని ఊరికెళ్ళాడు కదా. ఆయన సాహిత్యంలో శ్రీశ్రీ కమ్యూనిస్టు ఉద్యమానికి వీడు నాయకత్వం ఏంటి? శ్రీశ్రీ సిద్ధాంతంతో నేను ఏకీభవించాను. కానీ బ్రాహ్మణుడు కనుక శ్రీశ్రీ సాహిత్యంలో అగ్రస్థానంలో ఉండే అభ్యంతరకరం అంటే ఆ వాదం చేసిన వాళ్ళు కూడా సాహిత్య రంగంలో ఉన్నారు. ఇప్పుడు ఒక నిమిషం అండి. తను యదునందనని ఇందుగలుడు అందులేడని సందేహం వలదు అంటారు చూసారా, అలా ఇది అది అని కాకుండా అన్నిట్లోనూ ప్రావీణ్యం ఉందన్నమాట తనకి. తను సాఫ్ట్వేర్ ఇంజనీర్, భాగ్యనగరంలో ఉంటాడు. నమస్కారం అండి. సంతోషం అండి, చాలా నమస్కారం. ఇలాంటి బ్రాహ్మణ మేధావులు అందరూ సాఫ్ట్వేర్ లో వెళ్ళిపోతున్నారు. కానీ హిందూ ధర్మం కోసం రాజకీయాల్లో చోటు సంపాదించుకోలేరు కనుక సమాజానికి మేధస్సును ఉపయోగించుని బాగుపడే నాయకత్వాన్ని నడిచే యోగ్యత సమాజానికి కోల్పోయింది కనుక నమస్కారం, మీ గొడవలో మీ ఓటు మాకు అక్కర్లేదు, మిమ్మల్ని ముష్టెత్తలేం, మా బతుకు మేము చూసుకుంటాం అని చెప్పి సాఫ్ట్వేర్లో గడుపుతున్నారు. ఇది సమాజానికి కష్టం. ఇలాంటి వాళ్ళు ప్రజా జీవితంలో ఉండి ప్రజా జీవితాన్ని, రాజకీయ రంగాన్ని నడిపించగల పరిస్థితిలో ఉండి కూడా ఆ అవకాశం ఈ గేమ్ ఆఫ్ నెంబర్స్ రాదు కనుక సాఫ్ట్వేర్ కి, అమెరికాకి అంకితం అవుతున్నారు. ఈ వీళ్ళ కావాలి. తను భారతదేశంలోనే ఉన్నాడు, ఓ పక్క నుంచి సాఫ్ట్వేర్ ఇక్కడే ఉన్నాడు, సాఫ్ట్వేర్ వెళ్ళిపోయారు కదా. ఈజ్ గోయింగ్ టు సాఫ్ట్వేర్ అండ్ అదర్ మనీ ఎర్నింగ్ జాబ్స్. ప్రజా జీవితంలో స్థానం లేదు అన్న పరిస్థితి వచ్చింది. ఇంకొక 2 మాటలు చెప్పి వదిలేస్తాను. నిజంగా ఈవేళ బ్రాహ్మణులు చూసి ఎవరు తలకొట్టుకుని ఏడవలసిన పరిస్థితి లేదు. చాలా మంది బ్రాహ్మణులు, అధిక శాతం, నాకు స్టాటిస్టిక్స్ గుర్తులేవు, ఎందుకంటే నేను పత్రికా విలేకరుని కాదు, రాజకీయ కార్యకర్తను కాదు కనుక డేటా సేకరించి పెట్టుకోవట్లేదు. కానీ అత్యధికులు బ్రాహ్మణులు, ప్రత్యేకించి ఉత్తరాదిలో ఆటో డ్రైవర్లు, రైతు కూలీలు, పారిశుద్ధ్యంగా పనిచేస్తున్నారు. ఇంకా మమ్మల్ని చూసి ఏడుస్తున్నారు అంటే వాడు ఎంత ఏడ్చేవాడు ఎంత హీనులు అర్థం చేసుకోండి. అవును. ఇంకోటి, బ్రాహ్మణులు ఎవరండి చెప్పండి. చాలా పారిశుద్ధ్య కార్మికులుగా, ఆటో డ్రైవర్లుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది బ్రాహ్మణులు ఉన్నారు. తర్వాత నార్త్ బ్రాహ్మణులందరూ కూడా సులభ కాంప్లెక్స్ లో పనిచేస్తారు. శ్రీకాంత్ ఆ దుష్టురాలు చేసిన కామెంట్స్ కి స్పందన చేయవలసినది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ విమెన్ అని ఈ దేశంలో ఉంటుంది. ఎక్కడైనా ఆడవాళ్ళకి అవమానం జరిగింది, అన్యాయం జరిగింది, దుర్మార్గం జరిగింది అంటే పని కట్టుకుని ఫ్లైట్ లో వచ్చేసి వాళ్ళ ఆర్గనైజేషన్ డబ్బుచ్చుకుని వచ్చి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేస్తారు పత్రికలకి. ఈ మాట ఎవరికి వినపడలేదా? వాళ్ళ స్పందన లేదా? వాళ్ళ నాలుగులకి వాత వచ్చి పడిపోయా? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ విమెన్ ఎక్సెప్ట్ బ్రాహ్మణ్ ఉమెన్ అనే వాళ్ళు పెట్టుకోలేదు కదా. బట్ దే ఆర్ బిహేవింగ్ లైక్ దట్. నేను ఎక్కువ మన ఇంద్ర గారు వచ్చినట్టారు, ఆయన మాట్లాడేది అందరూ మాట్లాడాం. నందన్ గారు, ఈ మధ్య ఒక సామాజిక మాధ్యమం వీడియో మీరు చూసే ఉంటారు. దాంట్లో బ్రాహ్మణుడు చూడలేదా? దాంట్లో జంధ్యం ఎందుకు విడువడు బ్రాహ్మణుడు, చొక్కా ఎందుకు వేసుకోడు అంటూ అందులో అత్యంత నీచంగా వీళ్ళు ఎవరు మాట్లాడినా సరే టార్గెట్ చేసేది బ్రాహ్మణులని అసహ్యకరంగా. ఇప్పుడు నిన్న కూడా ఒక ఆవిడ ఎవరో మాట్లాడుతూ బ్రాహ్మణ స్త్రీలందరూ లం అంటూ మాట్లాడారు. వీళ్ళ టార్గెట్ అది ఏ టాపిక్ అవని, కూరలు అమ్ముకుంటున్నారా, చివరికి ఎండ్ ఆఫ్ వాళ్ళ పాయింట్ ఎక్కడికి వస్తుంది అంటే బ్రాహ్మణ స్త్రీల మీదకి వస్తుంది, బ్రాహ్మణ జాతి మీదకి వస్తుంది. అక్కడ ఏదైనా టీవీ పాడైపోయిందా, చివరికి వచ్చేది బ్రాహ్మణులకి. అసలు ఏదైనా జరగని చూసారా, మన దేశంలో ఏం జరిగినా మోడీ ఏం చేస్తున్నాడు అని అడుగుతారు చూసారా, అలాగే ఏ విషయమైనా అసలు దానికి సందర్భము సమయము ఏమి ఉండదు, కానీ టార్గెట్ బ్రాహ్మణులు. దీనిపై మీరేమంటారు? మార్క్ ట్వైన్ ది ప్రిన్స్ అండ్ పాపర్ అని నవల రాశాడండి. అందులో ఊరికి చెప్తున్నాను, రాజుగారి కొడుకు చదువుకుంటూ ఉంటాడు, పక్కన కురాను కూర్చోబెడతాడు, చేస్తాడు. ఆ టీచర్ వెధవా ఎలా చేశాడు, ఇంగ్లీష్ లో ఏదో అంటాడు అనుకోండి అని ఆ పక్కన కురాను కొడతాడు. ఎందుకంటే రాజుగారి కొడుకు కొట్టకూడదు, దెబ్బలు తినడం పక్క కుర్రాడు ఉద్యోగం, దానికి డబ్బులు ఇస్తారు. వీడు తప్పు చెప్తే, వీడు సరిగ్గా రాకపోతే
ఆ పక్క కుర్రాడు కొడుతూ ఉంటాడు టీచర్, ఎందుకంటే వాడు దెబ్బలు బయట. అలాగా ఈ దేశంలో బ్రాహ్మణ అబ్బాయిలు ఎవరి మీద ఎవరు కోపం వచ్చినా సరే బ్రాహ్మణ స్త్రీను 4 మాటలు అనేస్తే వాళ్ళ కక్ష తీరుతుంది. అవును. మీరేమంటారు యదునందన్ గారు? పెద్దలకి గురువులకి నమస్కారాలండి. అందరికీ నమస్కారం. నా వాయిస్ వినిపిస్తుందండి? ఇందాక మీరు చెప్తున్నవన్నీ విన్నానండి. చాలా చక్కగా చెప్పారు పెద్దలు మీరందరూ. ఇక్కడ ఏంటంటే మన బ్రాహ్మణులు అని ఎప్పుడైతే వస్తుందో, ఇక్కడ హైదరాబాద్లో వచ్చి చూసినప్పుడు కూడా అందరూ మనల్ని ఎలా చెప్తారంటే మీ బేపనోళ్ళు అని పిలుస్తారు మనల్ని. ఎప్పుడైనా సరే ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోండి, మీరు మా ఇళ్లలో తినరు కదండి, మీ బేపనోళ్ళు తింటున్నారు కదా, ఫలానా వాళ్ళు మందు కొడుతున్నారు కదా అని దీన్ని మొత్తం అంతా స్థూలంగా ఒకళ్ళని చూపించి ఏంటంటే ఒక ఘాటిన పడేస్తున్నారు వీళ్ళందరినీ. ఎవరైతే కొంతమంది బ్రాహ్మణులు నిష్టగా ఉందామని చెప్పి ప్రయత్నించినా వీళ్ళని అలా ఉండనివ్వట్లేదు సమాజంలో. దీనికి కారణం ఏమిటి అని అంటే, ఫస్ట్ నేను అనుకోవడం, నెంబర్ 1, మనం ఎవరైతే మన బంధువుల్లో కానీ ఎక్కడైనా సరే మనం బ్రాహ్మణులం అని చెప్పని అంటుంటే, ఎవరు నిత్య సంధ్యావందనం చేస్తున్నారు? ఎంతమంది చేస్తున్నారు? 3 పూట్ల చేస్తున్నారా? కనీసం సంధ్యావందనం చేసి గాయత్రి మంత్ర జపం చేసి ఉదయం 3 పూట్ల కాకపోతే కనీసం 1 పూట ఒక ముస్లిం వచ్చి వాడు నమాజ్ చేసుకుంటే మా కార్పొరేట్ ఆఫీసుల్లో వాడికి నమాజ్ రూమ్ పెడుతున్నారు. ఒక బ్రాహ్మడు వచ్చి సంధ్యావందనం చేసుకుందాము అని అంటే వీడిని పిలక పంతులు అని చెప్పి పిలుస్తారు తప్ప వాడికి సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశాలు కూడా ఇవ్వరు. ఒకవేళ మనం చెయ్యాలన్నా మనకి నామోషి ఇక్కడ. సో ఉద్యోగ అంటారా, ఈ రిజర్వేషన్ వ్యవస్థలు ఇవన్నీ వచ్చాక ఎవడైతే పేద బ్రాహ్మణుడు ఉన్నాడో వాడు అలాగే ఉండిపోతున్నాడు. చదువుకోగలిగిన వాడు వస్తున్నాడు, బయటికి వచ్చి వాడు సాఫ్ట్వేర్ రంగాల్లోకే వెళ్తున్నాడు. ఎందుకంటే ప్రైవేట్ జాబ్స్లోనే వాడికి స్కోప్ వస్తుంది. 20 లక్షల మంది ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటే ఎంతమందికి ఒక గవర్నమెంట్ ఆఫీస్ క్లర్క్ జాబ్ కూడా రావట్లా వాడికి. ఇప్పుడు హయ్యర్ అఫీషియల్స్ లో చూస్తే ఒక టెక్ మహీంద్రా, ఒక కాగ్నిజెంట్, ఒక క్యాబ్ జెమిని, ఒక ఏదన్నా సరే ఎనీ ఐటీ ఇండస్ట్రీ టాప్ పొజిషన్స్ లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్స్ అందరూ బ్రాహ్మిన్సే. ఈ టెక్నికల్ అంతా ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో వీళ్ళందరూ బ్రాహ్మణుల జ్ఞానం కలిగి ఉన్నారో వీళ్ళందరూ కూడా టాప్ పొజిషన్స్ లోకి, డైరెక్టర్ లెవెల్స్ లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే వీళ్ళకి ఐఏఎస్లో స్కోప్ రాదు, వీళ్ళకి గవర్నమెంట్ ఆఫీసుల్లో రాదు. లేదా మన బ్రాహ్మణ తల్లిదండ్రులు నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు మన జంజీ అని చెప్పని పిలుస్తున్నాం మనం ఈ జనరేషన్ ని, తల్లిదండ్రులు పిల్లల్ని ఏం చెప్తాం సార్? చెప్పండి. ఏం లేదు, జంజీ కొత్త పేరు ఈ మధ్య వింటున్నాం అన్నారు. అదే అండి, జంజీ. ఎవరైతే మనం పిల్లల్ని ఏం చేస్తున్నామంటే, అమ్మో మా పిల్లాడు వేదం చదువుకుంటే వెనకబడిపోతాడేమో, వేదం దాకా ఎందుకు, కనీసం పొద్దున్నే లేచిన వెంటనే కరాగ్రే వసతే లక్ష్మి అని చదివితే కూడా వెనకబడిపోతాడేమో అని దౌర్భాగ్య స్థితిలోకి వచ్చేసిందండి వ్యవస్థ. ఈ సమాజం యాక్చువల్గా ఇందాక సుబ్రహ్మణ్యం గారు చెప్పారు కదా, చెప్పినట్టు ఏంటంటే ఎవడైతే చెప్తే మాట వింటుందో సమాజం వాడే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఇక్కడ చెప్తే సమాజం మొత్తం వినేది, ఇప్పటికీ వింటుంది కూడా స్టిల్. ఎవరైతే ఆ 10% మంది నిష్టగా పాటిస్తున్నారో వాళ్ళ వల్ల ఇంకా బ్రాహ్మణత్వం అలా బతుకుంది వీళ్ళ వల్ల. ఈ 10 మంది వల్ల మిగతా 90% మంది గౌరవాన్ని పొందుతున్నారు ఎవరైతే పాటించట్లేదో. కానీ సమాజం ఒక బ్రాహ్మణుడు చెప్తే వింటుంది. ఇది ఇప్పటికీ ఎన్ని తరాలైనా ఇది ఇలాగే ఉంటుంది. ఒక బ్రాహ్మణుడు చెప్తేనే సమాజం అన్ని వర్గాల వాళ్ళు వింటారు. కొంతమంది పిలక పంతులు అని పిలవచ్చు, కొంతమంది బాపనోడని పిలవచ్చు. కానీ వాడే అవసరం వచ్చినప్పుడు పంతులు గారు అని చెప్పి దగ్గరికి వచ్చి మన సాష్టాంగ పడతాడు. వాళ్ళే అవసరం వచ్చినప్పుడు మాత్రమే. వీళ్ళని ఎవరు ప్రోత్సహిస్తున్నారు అని అంటే, యూనివర్సిటీల్లోనూ వీటిల్లోనూ పేర్లు ప్రస్తావనకి తీసుకొస్తే ఒక కంచె ఐలయ్య కానీ మనువాద సిద్ధాంతం అని చెప్పని, ఆ మనువు రాసిందంతా బ్రాహ్మణిజం కోసమే రాశారని చెప్పని ఈ సిద్ధాంతాల కోసం రెచ్చగొట్టి చెప్తున్నా సరే మనం ఎవ్వరం కూడా ఎక్కడా కనీసం మాట్లాడట్లేదు. ఎవరు కూడా ఖండించే
పెద్దవాళ్ళు లేరు, మాట్లాడట్లా. బయట ఎంత మాట్లాడినా మన సంఖ్య తక్కువైపోతుంది. మన మాట వినేవాడు ఒక రాజకీయ నాయకుల్లో ఉన్నా సరే వాళ్ళు కూడా మన మాట వినడానికి వెనకాడుతున్నారు. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్స్లో మనకి బ్రాహ్మణ్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు 3 ఉన్నారు. స్టేట్ కమ్యూనిటీస్లో మినిస్టర్స్ కింద కూడా ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఎంత చెప్పినా కూడా వాళ్ళ పరిమితి కూడా నామమాత్రంగానే ఉండిపోయింది. వాళ్ళ పరిమితిని దాటి వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఓట్ బ్యాంక్ కీలకం. మన ఓట్ బ్యాంక్ ఎంత వాళ్ళ నియోజకవర్గంలో 2% 3% ఉంటుంది. సో వాళ్ళకు కూడా ఓట్ బ్యాంక్ కీలకం కాబట్టి వాళ్ళు కూడా సమాజంలో ఎక్కువగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలు వీళ్ళని దాటి మనల్ని వెళ్ళలేరు. వాళ్ళలోకి గుళ్ళు, గోపురాలు వీటిల్లోకి ఏంటంటే మిమ్మల్ని తీసుకురారు. ప్రతి వాడికి ఒక ఎస్సీ, ఎస్టీ అనగానే తీసుకొచ్చి ఒక జై భీమ్ అని చెప్పని ఒక లోగో పెట్టేసి అంబేద్కర్ అనేవాడు ఎస్సీ, ఎస్టీకి మాత్రమే పరిమితమైన వాడు అని చెప్పి వాడు హిందుత్వ ద్వేషి అని చెప్పి క్రియేట్ చేసి ఆ హిందుత్వానికి ద్వేషాన్ని క్రియేట్ చేయడానికి కారకులు బ్రాహ్మలే అని చెప్పని తీసుకొచ్చి మన మీద రుద్దేస్తున్నారు. ఇక్కడ వీటన్నిటినీ పోగొట్టాలంటే ఫస్ట్ నెంబర్ 1 బ్రాహ్మణ కుటుంబాలలోనే ఫస్ట్ ఐక్యత రావాలి. ఐక్యత కన్నా ముందు అవేర్నెస్ రావాలి. ఉన్నదే చిన్న పర్సంటేజ్. దీంట్లో వాడెవడో కమల్ హాసన్ వచ్చి శైవులకి వైష్ణవులకి గొడవ పెట్టి ఒక సినిమా చూస్తే అదే సినిమా మనం చూసేసి ఇదే నిజం కాబోసు, శైవులకి వైష్ణవులకి తేడాలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి అని చెప్పని అనుకోవడం తప్ప దీంట్లో వాస్తవాలు ఏంటి? ఉన్నదంతా కూడా బ్రాహ్మణులమే అని గ్రహించడానికి మనకి అడ్డబొట్టు, నిలువుబొట్లు, లేకపోతే తెంగళ, వడకలై ఇవన్నీ సాంప్రదాయాలు తీసుకొచ్చి చీల్చిపడేశారు బ్రాహ్మణుల ఐకమత్యాన్ని. అది శంకర మఠం అయితే ఏమైంది, మధ్వాచార్య మఠం అయితే ఏమైంది, లేకపోతే రామాంజ మఠం అయితే ఏమైంది, అన్ని మఠాలు కలిసి ఒక వేదిక మీదకి రావాలి. అందరూ కలిసి కూర్చుని సినిమాల్లో ఒక బ్రహ్మానందం వచ్చి పిలక పట్టుకుని వాడి మీద జోకులు వేస్తుంటే, పంచాంగంతో ఆటలాడుకుంటుంటే ఆ రోజు ఆ సినిమాని మనం బ్యాన్ చెయ్యాలి అని చెప్పి సెన్సార్ యూనిట్ దగ్గరికి వెళ్తే ఆ రోజు మన బ్రాహ్మణత్వం నిలబడుతుంది. ఎవరో జోకులు, కామెడీలు చేస్తుంటే ఇప్పటికీ మనం బ్రహ్మానందం కామెడీ సీన్స్ పెట్టుకుంటే అవే వస్తుంటే అవే చూస్తుంటే ఇంకా బ్రాహ్మణుల మీద విలువ ఎక్కడ వస్తుంది మనకు? ఆ జోక్ని కదా మనం కనిపించాలి. సినిమా అనేది ఒక మాధ్యమం. ఆ మాధ్యమం బ్రాహ్మణుల్ని కించపరుస్తున్నారా? ఈ రోజు దాకా ఎవ్వరూ చెప్పరు. అసెంబ్లీ రౌడీ సినిమా నుంచి పంతులు పంతులు పావు సేరు మెంతులు అని చెప్పని పాట పెట్టినప్పుడు అందరూ ఆల్ టైమ్ కలెక్షన్ చేసేసారు. దాన్ని పదే చూపిస్తున్నా సరే ఎవ్వడు ఒక్క మాట మెదపలేదు. ఇప్పటిదాకా మనం కేసులు వేయట్లేదు. సెన్సార్ బోర్డులో ఒక బ్రాహ్మణుడిని కానీ ఒక పండితుడిని కానీ పెట్టాలి కదా. పెడితే సమాజంలోకి, సోషల్ మీడియాలోకి రావు ఇలాంటివి. ఇది మనం ఒకటి చూడాలి. ఫాస్ట్గా వెళ్ళే మీడియా ఏంటి అని అంటే సినిమా మాధ్యమం. ఆ మాధ్యమాల్లో బ్రాహ్మణుడికి అవమానం జరగకూడదు, బ్రాహ్మణుడిని గౌరవంగానే చూపించాలి. ఇది మనం ఒక బ్రాహ్మణ అసోసియేషన్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే మనం ఒక లెటర్ ఇచ్చి సెన్సార్ బోర్డుకి నివేదిక ఇవ్వాలి. డెఫినెట్గా నివేదిక ఇస్తే ఇప్పటి నుంచి ఏ సినిమా అయినా సరే, ఆల్రెడీ వచ్చిన సినిమాల్లో కూడా బ్రాహ్మణులకి అవమానాన్ని మోహన్ బాబు ప్రతి సినిమాల్లోనూ ఉంటాయి. బ్రాహ్మణులు పెండాలు పెట్టారు, ఇవి పెట్టేశారు అని చెప్పని వాదిస్తారు తప్ప వాడు చేసిన తప్పుని మాత్రం ఎత్తి చూపించరు. ఎందుకంటే ఆయన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అని చెప్పి టైటిల్ పెడతారు కాబట్టి. ఇలా ప్రతి విషయాలను హిందువుల్ని ముఖ్యంగా బ్రాహ్మణుల్ని కించపరుస్తున్నప్పుడు ఫస్ట్ సెన్సార్ బోర్డులో మన వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ మన బ్రాహ్మణ జడ్జీలు ఎవరున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలి న్యాయపరంగా అలాగే సినిమా మాధ్యమ పరంగా వీళ్ళందరినీ ఫస్ట్ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక ఫోరంలో ఏర్పాటు చేసి బ్రాహ్మణులను ఎక్కడైతే కించపరుస్తున్నారో వాళ్ళని ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకునేటట్టు ఒక చట్టాన్ని తీసుకురావాలి. దీనికోసం ప్రయత్నించాలి అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఒక్క విషయం చెప్పాను. ఈ సినిమా వాళ్ళకి కానీ సాహిత్యకారులకు కానీ ఈ నియంత్రణ లేక కాదు, భయం లేని చోట, లోకమైన చోట ఇలా రెచ్చిపోతారు. కానీ
వాళ్ళకి ప్రమాదం అనుకున్న మాత్రం ముళ్ళ మీద అడుగు వేయరు. ఇప్పుడు ఒక క్యారెక్టర్ చూడండి, ఇప్పుడు మీరు పంతులు మంత్రి పౌరుష మంత్రి బ్రాహ్మణ క్యారెక్టర్ బ్రాహ్మణ పాత్రల్ని అవమానకరంగా హాస్యంగా చూపిస్తారు. కానీ ఒక పాత్ర, సమాజంలో ఉన్న పాత్ర, మత మార్పిడి చేసే క్రైస్తవ పాస్టరు, ఆ పాత్రని ఎవరైనా 70 ఏళ్ల సినిమాలో చూసామా? మన సినిమాలో కానీ సాహిత్యంలో కానీ చూపించారు. మిగతా అందరూ వచ్చారు. ఏదో పేదల్ని పీడించే మోతుబరి పారిశ్రామికవేత్త ఈ క్యారెక్టర్లన్నీ వచ్చేసాయి. మత మార్పులు చేసే పాస్టర్. అలాగే ఒక లవ్ జిహాదీ, ఆటి ముస్లింలను జిహాదీ చేయమని హిందువుల మీదకి ప్రేరేపించే ముస్లిం ముల్లా, ఈ క్యారెక్టర్ మనం ఏ నవలలోనైనా, ఏ కథలోనైనా, ఏ సినిమాలోనైనా చూసామా? ఆ తీయాలంటే సమాజంలో లేరా వీళ్ళు ఉన్నారు, విధ్వంసంతా వాళ్ళు చూస్తున్నారు, కొట్టొచ్చు కనబడుతున్నారు న్యూస్ పేపర్లు, టీవీలు చూస్తే. కానీ సాహిత్యంలోనూ సినిమాల్లోనూ వీళ్ళ పాత్రల్ని పెట్టడానికి వీళ్ళకి మోకాలు టగా కొట్టుకుంటాయి సినిమాలు తీసేవాళ్ళు. బ్రాహ్మణుడు లోపు కనుక వీడిని ఏమన్నా సరే వాడికి కొట్టుకోదు. వాడు అంత పరాక్రమంతులు వేదమూతి పెట్టి వాడు ఈ రెండు పాత్రలు వాడు తీయగలడా? ఎక్కడికి పోతే అక్కడికి కడితే వీడి ధైర్యం, వీడి పౌరుషం, వీడి కలెక్షన్, వీడు పాపం కలెక్షన్, వాడు పాపం కలెక్షన్ కింగ్. తర్వాత ఇంకొకటి, సరే ఒకటి మనం బాధపడుతున్నా అగౌరవం చేస్తున్నారని, గౌరవం అనేది అడిగి పుచ్చుకునేది కాదు, ఆర్జించుకోవాల్సింది. ఒకప్పుడు బ్రాహ్మణులు భూసురుల్లో గౌరవించబడ్డారు అంటే అది వీళ్ళు అడిగి పుచ్చుకునేది కాదు, యాచించి పుచ్చుకునేది కాదు, బెదిరించి దెబ్బలాడి పుచ్చుకునేది కాదు, సహజంగా వచ్చింది. అలాగే ఈవేళ కూడా గౌరవం లేదు అంటే ఆర్జించుకోవాల్సిందే, కంప్లైంట్ చేసి లాభం లేదు. ఇంకోళ్ళని గౌరవించాలంటే మనని మనం ముందు గౌరవించుకోవాలి, బ్రాహ్మణత్వాన్ని బ్రాహ్మణులు గౌరవించుకోవాలి. ఇప్పుడు శ్రీకాంత్ శర్మ గారు చేస్తున్న ప్రయత్నం కూడా అదే. ఈవేళ పురోహితులకి ఆడపిల్లలు దొరకడం లేదు పెళ్లిళ్ళకి. మా బంధువుల్లో బాగా ఆర్జించుకున్న పురోహితులు పెళ్లిళ్ళు కాకుండా ఆడపిల్లలకి కాస్త డిగ్రీ వచ్చేటప్పటికే వాళ్ళకి పంచి కట్టుకున్నాడు చూస్తే రోతగా అనిపిస్తుంది. కూడా కావాలి వాళ్ళకి. సరే, ఇప్పుడు అది పక్కన పెడితే అండి, టాపిక్ మళ్ళీ డీవియేట్ అయిపోతుంది. మనం టాపిక్ నుంచి బయటకు వెళ్తున్నాం. ఇంకొక విషయం, ఇది ఒకటే, బ్రాహ్మణుల మీద ఒకరిందరు మనం కౌంటర్ చేయగలిగింది చేయలేకపోతున్నాం. ఏంటంటే సమాజంలో హెచ్చు తక్కువలు, కులం పేరు ఎక్కువ తక్కువలు బ్రాహ్మణులు శాస్త్రాల ద్వారా సృష్టించారు అని ఒక నిర్ణయం మీద. వీళ్ళ కారణంగా శాస్త్రాలు వచ్చాయి, ఈ కులభేదాలు ఎక్కువ తక్కువలు పుట్టాయి, ఈ సమాజంలో అసమానతలకి వీళ్ళు రాసిన శాస్త్రాలు కారణమవుతున్నాయని అన్నారు. కానీ చాలా తక్కువ కులభేదాలని బ్రాహ్మణులు పుట్టించలేదు. వర్ణాలు తప్ప మన ధర్మ గ్రంథాల కులాల పేర్లు లేవు. ఈవేళ 500-600 కులాలు ఉన్నాయి, ఏ ఒక్కటి శాస్త్రంలో లేదు. అంబేద్కర్ చెప్పాడు, ఇప్పుడు అంబేద్కర్ అందరికీ ప్రమాణం కదా, కులభేదాలని బ్రాహ్మణులు, ఆయనే చెప్పాడు స్పష్టంగా, కులభేదాలను బ్రాహ్మణులు సృష్టించలేదు, అంతరాయదనాన్ని బ్రాహ్మణులు సృష్టించలేదు. వీళ్ళు సృష్టించాలి అనుకున్నా సరే సమాజంలో వీళ్ళగా వాటిని సృష్టించేంత బలం లేదు, వీళ్ళు సృష్టించలేదు. సమాజంలో ఎలా వచ్చాయో అవే వచ్చాయి, అది వేరే విషయాలు. ఈ మాట మనం చెప్పగలిగి చెప్పట్లేదు చాలా మంది. హరిదాస్ దత్ గారు, నా మాట వినిపిస్తోందండి? వినిపిస్తుందా? మాట వినిపిస్తుందా? వినిపిస్తుంది. అయితే ఇప్పుడు కృతయుగంలో మనుధర్మం, మనుస్మృతి. నెక్స్ట్ త్రేతాయుగంలో గౌతమ స్మృతి, ద్వాపర యుగంలో శంఖలిఖిత స్మృతి, మన కలియుగంలో పరాశర స్మృతి కదా మనం పాటించవలసింది. అయితే ఎప్పుడో కృతయుగంలో పాటించిన ఆ మనుస్మృతిని తీసుకొచ్చి ఇప్పుడు ఈ కలియుగంలో ఆ మనుస్మృతిని, ఆ మనుని తిడుతూ, మను ఇలా రాశారు అలా రాశారు అని అంటున్నారు కదా. ఇప్పుడు మనం పరాశర స్మృతిని కదా అనుసరించవలసింది. ఎందుకు వీళ్ళు ఎప్పుడో జరిగిపోయిన దాన్ని తీసుకొచ్చి ఆ ప్రమాణం చూపిస్తున్నారు? ఈ మనుని ఆధారంగానే చేసుకుని శ్రీరామచంద్రమూర్తి వంశం వాళ్ళందరూ పరిపాలన చేశారు కదా. మన ఇతిహాసాల్లో గాని పురాణాల్లో గాని ఎక్కడా కూడా ఈ వేరే వర్గం వాళ్ళని గాని వేరే వర్ణం వాళ్ళని గాని నిందించినట్లు గాని తక్కువ చూసినట్లు గాని ఎక్కడా లేదు కదా. మరి పురాణాల్లోని ఇతిహాసాల్లోనూ ఎక్కడా లేనప్పుడు మనుస్మృతిలో ఉంది అని చెప్పి తీసుకొచ్చి చూపిస్తున్నారు. దీనికి వెనకాల కుట్ర ఏమై ఉంటుంది? ముఖ్యంగా మనం చూసినట్లయితే నిందించే వాళ్ళు 2 రకాలుగా ఉంటారు.
ఒకడు బుద్ధిమంతుడు, ఇంకొకడు బుద్ధిహీనుడు. ప్రపంచంలో రెండే కులాలు అన్నట్టు, ఉన్నవాడు లేనివాడు అన్నట్టు బుద్ధి ఉన్నవాడు బుద్ధి లేనివాడు ఇద్దరు ఉంటారండి నిందించే వాళ్ళల్లో కూడా. నిందించేవాడు బుద్ధి ఉన్నవాడు ఏంటంటే వాడికి ఒక ఎజెండా ఉంటుంది, వాడికి ఎక్కడి నుంచో ఫ్యూయల్ వస్తుంది, డబ్బులు వస్తాయి, సపోర్ట్ వస్తుంది, వాడికి ఒక ఎజెండా ఉంటుంది, క్లియర్ ఎజెండా ఉంటుంది, ఇది చెయ్యాలి అనేటువంటి ఒక మోటో ఉంటుంది, కాబట్టి వాడు చేస్తాడు. ఇంకొకడు బుద్ధిహీనుడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోక వాడు తప్పుగా మాట్లాడతాడు. ఇప్పుడు బ్రాహ్మణుని నిందించేవాడు కావచ్చు, శాస్త్రాన్ని నిందించేవాడు కావచ్చు, సంస్కృతిని నిందించేవాడు కావచ్చు, ఎవరిని నిందించేవాడైనా కూడా వాళ్ళల్లో ఇద్దరే ఉంటారు. మొదటి వాడికి అజెండా ఉంటుంది, వాళ్ళ గురించి మనం మాట్లాడక్కర్లేదు, వాడిది కుట్రకోణమే, వాడిని తీసి పక్కన పెట్టేయచ్చు. రెండవ వాడి మీద చూసి మనం జాలి పడాలి, అలాగే వాడిని అవసరమైతే కాస్త మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్లి ట్రీట్మెంట్ అయినా ఇప్పించాలి అవసరమైతే. కాబట్టి ఈ ఆవేశపూరితంగా మాట్లాడేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ గురించి మనము కాస్త కేర్ తీసుకోవాలి సమాజం పట్ల మనకి ఆసక్తి ఉన్నట్లయితే గనక. తర్వాత ఇప్పుడు మీరు బ్రాహ్మణ్ణి ఎందుకు నిందించకూడదు అనేటువంటి విషయం, అలాగే ఈ ధర్మశాస్త్రం విషయం కనుక మీరు తీసుకున్నారనుకోండి, ధర్మశాస్త్రము ఆచరించే వాడికి దాని మీద గౌరవం ఉంటుంది. గౌరవం ఉన్నవాడు వాడు తెలుసుకుంటాడు ఎందుకు ఆచరించాలి ఎందుకు ఆచరించకూడదు అనేటువంటి దాన్ని విమర్శ చేసి వివేకంతో వాడు దాన్ని అనుసరిస్తాడు. తర్వాత ప్రతిదానికి మంచి చెడు అనేటువంటివి రెండు ఉంటాయి. మంచి ఎందుకు అనిపిస్తుంది అని అంటే వాడి స్వభావానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి, వాడికి నచ్చినట్టుగా ఉంటుంది కాబట్టి, వాడికి ఇష్టమైనటువంటి విషయం కాబట్టి అది మంచి. కొన్ని విషయాలు వాడికి నచ్చవు కాబట్టి అది చెడు. నిజానికి ఏది మంచి కాదు, ఏది చెడు కాదు, అది ప్రకృతి ధర్మం. ధర్మశాస్త్రం లాగానే ఉంటుంది, ప్రకృతిలానే ఉంటుంది, మనిషి స్వభావంగానే ఉంటుంది. అదే విషయాన్ని మీకు శాస్త్రం కానీ, సంస్కృతి కానీ, ఇతిహాసాలు కానీ, ధర్మాలు కానీ అన్నీ చెప్తాయి, అవునా? అయితే ఇందులో మనకి నచ్చేవన్నీ కూడా మంచివని, నచ్చనివేమో చెడ్డవని చెప్పి మనము వాటిని వేరు చేస్తున్నాం. ఇదే పని ఇంకొకటి చేశాడు అనుకోండి ఫ్యాన్సీగా, దాని గురించి మనం మాట్లాడడం, దాని గురించి మనం పట్టించుకోం. సరే, ఇప్పుడు ఈ స్మృతిలో శృతయష్ట భిన్నాహ అనేటువంటి ఒక మాట ఉంది. స్మృతులు అనేక రకాలుగా ఉన్నాయి. స్మృతి అంటే ధర్మశాస్త్రం. ఇవి అనేక ధర్మశాస్త్రాలు ఎందుకు వచ్చినాయి అని అంటే దేశము, కాలము, దేహ ధర్మాలు వీటన్నిటిని కూడా అనుసరించి ఆయా కాలాలకి అనుగుణంగా మనం రోజు చెప్పుకున్నట్టుగా సామయాచారికాన్ ధర్మాన్ వ్యాఖ్యాస్యామ అంటే సమయాన్ని బట్టి ఆచరించదగినటువంటి ధర్మాలు ఎప్పుడు ఒకేలా ఉండేటువంటివి కాదు. తర్వాత కాలానికి తగినట్లుగా, దేశానికి తగినట్టుగా, అలాగే ఆచరణ యోగ్యమైనటువంటివిగా ఎప్పటికప్పుడు మారుతూ ఉండేటువంటివి ధర్మశాస్త్రాలు. ఆ ధర్మశాస్త్రాన్ని సంస్కరించేటువంటి వాళ్ళు అనేక మహర్షులు వస్తూ ఉంటారు, కాలానికి వాళ్ళు సంస్కరిస్తూ ఉంటారు, వాటిని అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. కనుక మనుస్మృతి అనేది ఒకప్పుడు, మనుస్మృతిలో అనేక మంచి విషయాలు ఉన్నాయి, 80 మంచి విషయాలు ఉన్నాయి, 20 చెడ్డ విషయాలు ఉన్నాయి. ఆ 20 చెడ్డ విషయాలు 60 చెడ్డ విషయాలు ఎప్పుడవుతాయి అని అంటే వాడికి ధర్మం పట్ల ఆసక్తి లేనప్పుడు. ఆ 60 కొన్నిసార్లు 80 కూడా అవుతాయి చెడ్డ విషయాలు. ఎప్పుడు అనంటే పూర్తిగా అధర్మంలో కూరుకుపోయినప్పుడు, పూర్తిగా అధార్మికమైనటువంటి ఆచరణ అయిపోయినప్పుడు వాడికి అవి 80% కూడా కనిపిస్తాయి. ఆ తర్వాత అది 100% కూడా అవుతుంది, పూర్తిగా వాడి కళ్ళు మూసుకుపోతే కనుక అది చెడ్డది మంచిది అని చెప్పి వ్యాఖ్యానం చేయడానికి వీడెవడు? ఏం చదువుకున్నాడు వీడు శాస్త్రం చదివాడా, ధర్మశాస్త్రం చదివాడా, వేదం చదివాడా, పురాణాలు చదివాడా? కనీసం జీవితం కూడా చదవలేదు వీడు. నలుగురు మనసులు కూడా చదవలేదు వీడు వ్యాఖ్యానం చేయడానికి ఏం అధికారం ఉంది వీడికి? కనుక ధర్మశాస్త్రం గురించి మాట్లాడాలి అని అంటే ధర్మశాస్త్రం చదువుకున్న వాడై ఉండాలి, చదివిన వాడై ఉండాలి.
వాడు చదివినది కూడా అర్థం చేసుకుని ఉండాలి. అర్థం ఎలా అవుతుంది? వాడు చదువుకున్నది ఎలా చదువుకుని ఉండాలి? ఆచార్యుడి దగ్గర చదువుకుని ఉండాలి. ఆ తర్వాత సహాధ్యాయులతోటి వాడు వాక్యార్థం చేసి ఉండాలి. ఆ తర్వాత వాడు సభలలో అందులో ఉన్నటువంటి పెద్దలను అడిగి వాడు విషయాన్ని తెలుసుకుని ఉండాలి. అనుభవపూర్వకంగా కొన్ని నేర్చుకుని ఉండాలి. అప్పుడు వాడికి ఒక విషయం పైన నిష్ణాతృత్వం వస్తుంది. ఆ విధంగా పొందినటువంటి నిష్ణాతృత్వంతో వాడు వ్యాఖ్యానం చేస్తే దానికి విలువ ఉంటుంది, కానీ మిగతా వాటన్నిటికీ కూడా విలువ ఉండదు. వాడు పుస్తకాలు తగలబెట్టమనండి, వాడు 1,00,000 తగలబెడితే మనం 10 లక్షలు వేస్తాం ప్రింట్లు. మనకేం నష్టం? నష్టం వాడికే కదా. ఎందుకంటే ఎప్పుడు ఉద్ధరేది ఆత్మనాత్మానం అని చెప్పి కృష్ణ పరమాత్మ అన్నారు. ఎవరిని వారు ఉద్ధరింపజేసుకోవాలి. వాడు ఎవడో ఏదో చెప్పలేదు అని చెప్పి నువ్వు బాధపడిపోతే ప్రయోజనం నీకేం కలుగుతుంది? నీకు కలగదు. నీకు కలగాలంటే నీకై నువ్వు ప్రవర్తించాలి, నీకై నువ్వు ప్రయత్నించాలి, నువ్వు చదువుకోవాలి. నువ్వు అది కూడా గురువు దగ్గరికి వెళ్ళి పరిప్రశ్న చేసి సేవ చేసి నువ్వు విద్యని పొందాలి. అహంకారంగా నిలబడి ఇదెలా అదెలా అని చెప్పేసి నువ్వు అడిగేవాడికి కూడా మనం ప్రతివాడికి మనం సమాధానం చెప్పకూడదు. అందుకే విద్య మనం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వం. కారణం ఏంటి అని అంటే విద్య నేర్చుకునే వాడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, అవి చెప్పారు. ఆ లక్షణాలు కలిగి ఉన్న వాడికి మాత్రమే మనం ఇవ్వాలి. తర్వాత దీంట్లో చాలా చోట్ల మనకి వస్తుంది, మంత్రాన్ని ఇచ్చేటప్పుడు ఎవరైతే అభక్తేభ్యోపి పుత్రేభ్య దత్వా నరకమాప్రజాత్ అని చెప్పి ఒక చోట వస్తుంది. ఆ విధంగా అనేక చోట్ల మనకి అనేక విషయాల్లో మంత్రం ఇచ్చేటప్పుడు కావచ్చు, అలాగే విద్య చెప్పేటప్పుడు కావచ్చు, ఇటువంటి విషయాలు మనకి అనేకం కనిపిస్తాయి. అభక్తుడైనటువంటి పుత్రుడికి ఇచ్చినా కూడా నరకం వస్తుంది వాడికి. అందుకని విద్యను ఇచ్చేటప్పుడు మనం వెనక ముందు చూసుకుని వాడి ప్రవర్తన చూసుకుని వాడి స్వభావం చూసుకుని మనం ఇస్తూ ఉంటాం. అందుకని వాడి స్వభావం దీనికి తగినట్లుగా మార్చుకుని వాడు ప్రయత్నపూర్వకంగా నేర్చుకోవాలి. ఏ విషయాన్నైనా నేర్చుకుని తెలుసుకున్న విషయం ఆధారం పైన వాడు చర్చ చెయ్యాలి. చర్చ చెయ్యగా లభించినటువంటి జ్ఞానం చేత వాడు వ్యాఖ్యానం చెయ్యాలి. ఇప్పుడు అది కాకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి చదివే ఓపిక లేదు, తీరిక లేదు, 2 వీడియోలు చూస్తారు, చూసేసి ఇదిగో బ్రాహ్మణులు ఇలా చేశారు అని చెప్పి మాట్లాడతారు. వాళ్ళకి ఏంటంటే టార్గెట్ బ్రాహ్మణులు తేలిగ్గా దొరికారు, లోకుగా దొరికారు. నేనేమంటానంటే ఇప్పుడు ఎవడు చూసినా సరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, వాడికి ఏది తోస్తే అది మాట్లాడుతూనే ఉంటారు. దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆవిడ మాట్లాడింది నిప్పుల్లో తోసేయండి, బ్రాహ్మణ స్త్రీలందరూ లమ్మంటూ మాట్లాడింది అంటే ఎంత లోకం అయిపోతా అంత మాట్లాడతారు. ఇంకా నోటికి హద్దు పద్దు ఉండద్దా? అలాగే మాట్లాడతారా? ఇంకా ఇప్పుడు కనీసం ఇంకొకళ్ళైనా ఎవరు దరిద్రం ఏంటంటే అనకూడదు కానీ ఇలా మాట్లాడుతున్నారు కదా అని చెప్పి మన వాళ్ళు ఎవరు మనకి రారు. అసలు ఇంకొకరిని అడిగి చూడండి, ఈ రోజు పిఠాపురంలో ఏదో గొడవ అయింది, చిన్న మాట ఏదో వచ్చిందిట, దాని గురించి మొత్తం అందరూ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడారు. మరి అదే బ్రాహ్మణ జాతి మీద జరుగుతున్న ఈ దాడుల్ని ఎందుకు ఎవరు ఖండించట్లేదు? ఇది బ్రాహ్మణుల మీద జరుగుతున్న దాడిని ఎందుకు అనుకుంటున్నారు? ఇది హిందువుల మీద జరుగుతున్న దాడిని ఎందుకు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు మిగతా వాళ్ళు? అంటే ఇక్కడికి కులాల వారీగా విడిపోయాం కాబట్టా మాట్లాడట్లేదు. అసలు ఎంత దరిద్రపు మాటలు మాట్లాడింది. మొన్నేమో ఆ పైలాదాస్ గడు మాట్లాడతాడా, బ్రాహ్మణ స్త్రీలందరూ వేసేలను మాట్లాడతాడా, ఈ రోజేమో బ్రాహ్మణ స్త్రీలందరూ అంటే నిప్పుల్లో దూకేసి ఎవరు బతుకుంటారు మొగుడు దగ్గరికి వెళ్ళాలి మాట్లాడతారా? తమాషాగా ఉందా? ఆడపిల్లలంటే, అందులో బ్రాహ్మణ స్త్రీలంటే అసలు స్త్రీ గురించి అలా మాట్లాడచ్చు? అసలు స్త్రీ అయ్యుండి బ్రాహ్మణ అంటే వాళ్ళు వేరేనా? వాళ్ళు హిందువులు కాదా? ఏంటి అసలు ఆ మాటలు అర్థం కాక అడుగుతాను. అదే కదా వాళ్ళు టైటిల్ పెట్టిందేమో హిందూ స్త్రీల గౌరవం కాపాడుకుందాము, మహిళల గౌరవం కాపాడుకుందామని టైటిల్ పెట్టారు. ఇందులో బ్రాహ్మణ స్త్రీలను అవమానించాలని అంటే బ్రాహ్మణ స్త్రీలు కనీసం వీళ్ళ దృష్టిలో స్త్రీల ఒక మనుషుల్లాగా కూడా కనిపించట్లేదా? ఏంటండి ఆ మాటలు? అసలు బ్రాహ్మణ స్త్రీలు లమ్మి ఏంటండి అసలు? ఏంటి ఆ మాటలు? ఏమండి సంతోష్ కుమార్ గారు, ఇప్పుడు మరి మనం ఏం చేయాలి అని అనుకున్నా, మనం ముందుకు వెళ్ళాలి అని అనుకున్నా ఏం చేద్దాము చెప్పండి. ఎందుకంటే
ఇవి ఇలా సాగుతూనే ఉంటాయి. మన ధర్మంలో ఇలా ఉంది, మన ధర్మంలో ఇలా ఉంది, వాళ్ళు ఇలా అన్నారు, ఇలా అన్నారు, పూర్వకాలం ఎప్పుడో వచ్చే అది కాదు. ఇప్పుడు మనం కళ ఎలాగైతే పట్టామో ఇంకొక ఆ కళని ఇంకో దానిగా కూడా ఉపయోగించాలి. మనం చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటే తప్ప మాట్లాడరు. మొన్న ఒక ఆవిడెవరో కూడా ఈ శంకరాచార్య స్వామి వారి గురించి అత్యంత అసభ్యకరంగా నీచంగా మాట్లాడారు. ఏంటండి, ఒకళ్ళు పడితే ఒకళ్ళు గురువుల్ని తిడతారు, శంకరాచార్యుల వారిని తిడతారు, బ్రాహ్మణులు తిడతారు, నోటుకొచ్చినట్టు తిడతారు. ఇంక మిగతా వాళ్ళు ఎవరు కనిపించలేదా వీళ్ళకి? అదే పరాయి మతస్థులు ఎవరైనా మాట్లాడగలుగుతారా వీళ్ళు? పరాయి మతస్థులు ఎందుకంటే ఇంకొక వర్ణం వాళ్ళు ఎవరైనా అనగలరా? వీళ్ళందరూ ఎవరైనా ఒక మాట అనగలరా? అంటే అనమని నేను చెప్పడం లేదు. ఇంత అసభ్యకరమైన దాడా బ్రాహ్మణ స్త్రీలతో లమ్మ ఏంటండి అసలు నాకు తెలియక అడుగుతాను. తోసేస్తారా నిప్పుల్లోకి? ఎలా తోసేస్తారు అంటే ఒక సామాజిక మాధ్యమం ఉంది కాబట్టి, మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి మాట్లాడేస్తారు అలాగా. ఇదే మాట గనక హేమ గారు, ఇదే మాట ఆ స్త్రీలు అదే పదాన్ని బ్రాహ్మణులకు కాకుండా ఇంకే వర్ణం వాళ్ళనైనా అనుంటే గనక అది అనకూడదు, ఎవరిని అనకూడదు. కానీ ఎవరిని అనకూడదు, వాళ్ళు గనక అనుంటే గనక ఎన్ని గొడవలు జరిగేటువంటివో. అసలు మనం ఇంకా ఇంత స్తబ్దతగా మనం ఉన్నాము అని అంటే మనం చేతగాని వాళ్ళమా, లేకపోతే వీళ్ళని ఏమన్నా గానీ వీళ్ళు పడతారు అనేటువంటి ధైర్యమా అనేది అర్థం కాదు. ఇంకొకటి పెడతాడు కదా క్యాప్షన్, బ్రాహ్మణ స్త్రీ వేశ్య. ఇది కథలోనే ఉంది కదా, కార్తీక పురాణంలోనే ఉంది కదా. అలా పెడితే తప్పేంటి అని ఇంకొకటి అడుగుతాడు. వాడు బ్రాహ్మణ ద్వేషి అయినటువంటి వాడు. బ్రాహ్మణ స్త్రీ వేసని తమ్నైల్స్ పెట్టి వీడియోలు చేసుకుంటారా? అంటే మీ బతుకులకేమో బ్రాహ్మణ స్త్రీలను టార్గెట్ చేసి వీడియోలు పెట్టుకుంటే వ్యూస్ రావు, డబ్బులు రావు. మీరు టార్గెట్ చేసేదేమో స్మార్తుల్ని, బ్రాహ్మణుల్ని, శంకరాచార్య స్వామి వారిని, ఈ పీఠాలని టార్గెట్ చేస్తారు. మీకు ఆ డబ్బులు ఎలా అరుగుతాయి అసలు? అర్థం కావట్లేదా? ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటి? మనం నిలువ నీడను కూడా కోల్పోయే స్థితిలో ఉన్నాం కదా మనం. అలాంటి స్థితిలో దాడి ఇంకొకరి మీద చూపిస్తారా? అర్థం పర్థం లేదా అసలు? హేమ గారు చెప్పిన మాట ఎలా ఉంది మన పరిస్థితి అసలు? నిజమే, హేమ గారు చెప్పిన మాట చాలా రెలివెంట్ పాయింట్ అది. కానీ ఏమి చేయగలము? ఎందుకు చేయలేమండి? ఎందుకు చేయలేం? ఒక నంద వంశాన్ని చాణక్యుడు ఏం చేశాడు? అవమానించాడు కదా చాణక్యుడిని. తండ్రిని కూడా పాపం చివరి చూపు చూడలేదు కదా, తలకాయ తీసేశారు, నదిలో పడేశారు. తండ్రిని ఎంత అవమానపరిచారు చాణక్యుడిని. చిక్క పట్టుకుని లాగారు. ఏం చేశాడు చాణక్యుడు? ఎవరిని ఏమన్నా బుద్ధి వాడాడు. మనం కూడా అది వాడచ్చుగా. ఎందుకు మనం ఇంత నిర్లప్తగా, ఇంత నిశ్శబ్దంగా ఎందుకు ఉండిపోతున్నాం? మనం అంత లోపం అయిపోయామా? రేపు పొద్దున్న వీళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేయించుకోవాలి అని అనుకుంటే బ్రాహ్మణుని పిలవరా వీళ్ళు? మరి బ్రాహ్మణ స్త్రీలందరూ లమ్మ అన్నప్పుడు ఆ బ్రాహ్మణుని ఎలా పిలుస్తారు వీళ్ళు కార్యక్రమాలు పిలుచుకోవడానికి? అంత అసహ్యంగా మాట్లాడతారా? నేను ఇప్పుడు బ్రాహ్మణులు అన్నారని కాదు, ఏ స్త్రీని అనకూడదు. మొన్న కూడా ఎవరో పాప అమ్మాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ వీడియో చేసింది. అదా అంటే నోరు ఉంది కదా, సామాజిక మాధ్యమం ఉంది కదా అని చెప్పి ఏ స్త్రీని పడితే నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తారా? ఇంకా హద్దు పద్దు లేదా మాట్లాడడానికి? ఎందుకు? చూసిన వాళ్ళు కూడా కింద అంత ఆ వీడియో పెట్టిన వాళ్ళు కూడా కింద కామెంట్లు పెడతారండి. అబ్బాబ్బా ఎంత బాగా చెప్పావమ్మా అంటే అంత దిగజారిపోతున్నావు అన్నమాట. ఏమంటారు యదునందన్ గారు? నేను మాట్లాడిన దాంట్లో అర్థం ఉందంటారా లేదంటారా? నేను ముందుగా వీడియోని మనం బ్యాన్ చేయమని చెప్పని మనం ఏమైనా యూట్యూబ్ కి పెట్టామండి? యదునందన్ గారు సారీ టు డిస్టర్బ్ సార్, ఒక మాట చెప్పేసి నేను బయటకు వెళ్ళే పని ఉంది. ఒక చిన్న మాట చెప్పేసి వెళ్తాను. మీరు మన ధర్మ శాస్త్రం గురించి ప్రస్తావించారు కనుక ఒక మాట చెప్తాను. ఫణిరాజు గారు చెప్పినట్టుగా మన ధర్మంలో పనికి వచ్చేటువంటివి, పనికి రానటువంటివి ఉన్నాయి. మనమందరం పనికొచ్చేటువంటి వాటిని ఆశ్రయిస్తే మన పట్ల విముఖత కలిగినటువంటి వాళ్ళు అందులో పనికిరానటువంటి వాటిని ఇప్పటికీ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. అయితే స్త్రీ పట్ల మనుధర్మ శాస్త్రం నా స్త్రీ స్వాతంత్రం అర్హతి అనేటువంటి విషయాన్ని పట్టుకొని మనుధర్మ శాస్త్రంలో స్త్రీ పట్ల ఇట్లా రాశారు అట్లా రాశారు అని మాట్లాడుతున్నారు. కానీ మనువు రాయడానికంటే ముందుగా వేదము వివాహం చేసేటువంటి సమయంలో ఆ పెళ్లి కూతురును ఉద్దేశించి వేదము సమ్రాజ్ఞేశ్వశురే భవ సమ్రాజ్ఞేశ్వశ్రువాం భవ అని చెప్తుంది. వేదం వివాహ మంత్రంలో వివాహం అయ్యేటువంటి సమయంలో ఆ కన్యను, ఆ వధువును, అమ్మా నువ్వు అత్తగారింటికి వెళ్తే నీ అత్తగారి ఇంట్లో నిన్ను ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు, నీ కుటుంబ సభ్యులు అందరి పట్ల నువ్వు ఆదరణతో ఉంటూ ఆ ఇంట్లో నువ్వు సామ్రాజ్ఞివై ఉండేట్టుగా
నిన్ను ఆశీర్వదిస్తున్నాము, నువ్వు ఆ అత్తగారింటికి నువ్వు సామ్రాజ్ఞివి అని వేదం చెప్తుంది. మనువు రాసినటువంటి మనుధర్మ శాస్త్రం ఈ కాలానికి పనికిరాదు, అసలు పనికిరాదు అని మనలాంటి వాళ్ళం అందరం మనం మొత్తుకుంటున్నాం. కలవు పరాశర స్మృతి, కలియుగంలో మనుధర్మ శాస్త్రంలో ఎవ్వరూ అంగీకరించారు. అలాంటిది వేదం ఎంతో ముందుగా చెప్పినటువంటిది ఆ ఆడపిల్లను ఉద్దేశించి, ఒక ఆడపిల్ల సామ్రాజ్ఞి ఆమె అని చెప్పినటువంటి విషయం మాత్రం వీళ్ళకి పట్టదు. నేను కొద్దిగా నాకు వర్క్ ఉందమ్మా, నేను వెళ్తున్నాను, మీరు కంటిన్యూ చేయండి. ఉంటానండి, అందరికి నమస్కారం. నమస్కారం. జై శ్రీరామ్. ఒక్క విషయం అండి, ఈ విషయంలో ఇడిపేరు శ్రీకాంత్ శర్మ గారు, మనువుని కొంచెం మనం అన్యాయంగా నిందిస్తున్నామేమో అని అనుకుంటున్నాను. అసలు మనువు ఇప్పుడు మనుస్మృతి అక్కర్లేనప్పుడు అసలు మనుస్మృతి చర్చ అవసరం లేదండి. అలా మనం మనుస్మృతిని డిజైన్ చేసుకుంటున్నాం, అది కొంచెం అన్యాయమేమో అనిపిస్తుంది నాకు. మనువు ఏమన్నాడంటే స్త్రీ స్వాతంత్రం అయితే అంటే స్త్రీకి స్వాతంత్రం ఉండకూడదు, ఆమె దాసురాలు అని అతని ఉద్దేశం కాదు. స్త్రీకి రక్షణ ఉండాలి, ఆమె చిన్నప్పుడు తండ్రి రక్షించాలి, పెద్ద వయసులో ఉన్నప్పుడు భర్త రక్షించాలి, పెద్ద వయసులో కొడుకు రక్షించాలి, వీళ్ళ రక్షణలో ఉండాలి. స్త్రీకి రక్షణ అవసరము, ఈ సమాజంలో స్త్రీ పల్లా వయసులో పల్లా రక్షించాలి అని ఆవిడ శ్రేయస్సు కోరి అన్న మాటే తప్ప స్త్రీకి స్వాతంత్రం ఉండకూడదు, ఆమె దాస్యంలో ఉండాలి అని అతని ఉద్దేశం కాదు. ఆ మాటను తప్పు అర్థం చేసుకుంటాం. అదే తప్పు అయితే మరి ఈవేళ అభయ, నిర్భయ, దిశ ఈ రక్షణలన్నీ ఆడవాళ్ళకి ఎందుకు కల్పిస్తున్నారండి? అవసరం లేని కాలం వచ్చేసింది కదా, మనుషులు పోయే కాలం. స్త్రీకి ఒక బలహీనత ఉంది, ఆమెకు రక్షణ కావాలి, పల్లా వయసులో పల్లా రక్షణ అని ఆమె క్షేమం కోరి మనవు నిర్దేశించాడు. దీన్ని పుచ్చుకుని ఆయన మీద రాళ్ళు విసిరి వాళ్ళు ఎంత మహాపాపం చేస్తున్నారండి. అంతే, ఆయన నిందకి యోగ్యుడు కాడు. మనుస్మృతిలో ఇప్పుడు 80% మంచివి 20% చెడ్డవి అనడం కూడా నేను సమ్మతించలేకపోతున్నాను. ఆయన చెప్పిన దుర్మార్గం ఏమీ లేదు, నాకు కనిపిస్తలేదు. మీకు కులాల గురించి హెచ్చుతగ్గుల గురించి మనవని తిడతారు, మనువాదం అని. కులాల హెచ్చుతగ్గులు సహజంగా సమాజంలో ఐచ్ఛికంగా సమాజ వ్యవహారంలో కాలక్రమంలో ఏర్పడ్డాయి అంతే తప్ప ఏ బ్రాహ్మణుడు ఇంత చేస్తే మను బ్రాహ్మణుడు కాదు, మను క్షత్రియుడు. మనువాదం అనేది ఆటోమేటిక్ గా ఒక దుర్మార్గమైనట్టుగా అరాచకమైనట్టుగా వీళ్ళు ఆ మాటను తయారు చేసేస్తున్నారు. కాదు, కలికాలానికి వర్తించదు అని సరే, మనం దాన్ని డిజైన్ చేసుకోవడం కూడా నాకు సమ్మతం కాదు. మనువు చెప్పినవి 180 కాదు, 195 మనకు కూడా పనికొచ్చేవే. 5% ఈ కాలానికి వర్తించండి. ఆ కాలం సమాజం వేరు, అందుకే అవి కూడా చెడ్డమని చెప్పి నేను అన్నాను. నాకు అనిపిస్తలేదు, చూసే ఇప్పుడే మనకి నాకు అనిపిస్తుంది. ఇందులో నాకు ఆ దుర్మార్గం కనిపించట్లేదు. మనువాదం అంటే నాకు దాన్ని దూరంగా ఉందో ఈ కాలం పనికిరాదని మనం తప్పుకుంటాం. రైట్, మన శాస్త్రం చెప్పాడు, మన సంస్కృతిలో బాగా ఉండేది. ఏ స్మృతి అయినా సరే దాంట్లో స్త్రీకి రక్షణ కావాలంటే తప్ప 4 ఈ వర్ణ భేదాలు మనువు సృష్టించలేదు. మనువు సృష్టిస్తే ఏర్పడ్డాయా? నేను మా ఆఫీసర్ ఆయన అడిగాను, మా బ్రాహ్మణ శాస్త్రంలో రాసి కులాలు పిలిస్తే దేశ ప్రజలందరికీ మీటింగ్ పెట్టారా? మీది కులం అని చెప్పి ఎవరన్నా పేర్లు చేర్పించేశారా? చెప్పండి అన్నాను. అంటే నోరు తెల్లబెట్టాడు. మనువు సృష్టించలేదు, బ్రాహ్మణులు శాస్త్రాలు సృష్టించలేదు. అంబేద్కర్ కూడా ఈ మాట అన్నాడు. మనం మనువుని తొందరపడి డిజైన్ చేసుకుంటున్నామేమో. మనువు ఆ నిందకి డిజైన్ చేసుకోవడం తగుడు, మనువు యోగ్యుడే. ఆయన రాసిన ధర్మశాస్త్రం ఈనాటికి కూడా 198% ఈనాటికి పనికొచ్చేవే. రెండు అప్పటి సమాజం, ఈ సమాజం మనకి అన్వయించం, అంతే, పనికిరావని నేను అనట్లేదు. అవును, స్త్రీకి స్వాతంత్రం ఉండకూడదు అనే మాటే తప్పైతే హాస్టల్లో రక్షణ ఉండాలి. ఇందాక మళ్ళీ అంటున్నానేమో. దిశ, అభయ, నిర్భయ ఈ చట్టాలు రక్షణ ఎందుకంటే దిశ యాప్ ఎందుకు పెట్టారండి? స్త్రీకి రక్షణ అవసరం లేకపోతే ఆ మను ముగ్గురుతో సరిపెట్టాడు, తండ్రిని భర్తను కొడుకు అని. వీళ్ళు ప్రభుత్వం పోలీసులు అందరూ కలిసి రక్షించాలి స్త్రీని అంటారు. ఎందుకు మనువుని నిందించే అర్హత ఎవరికి ఉంది? సమాజంలో స్త్రీకి బలహీనురాలు, ఒక రక్షణ కావాలి. ఆ రక్షణ ఫలానా మంచి, అతను ఎంతో స్త్రీ క్షేమం ఆశించి ఆ మాట అన్నాడు. దానికి అతను నిందిస్తారు. ఆ స్వాతంత్రం అంటే తన కాదు, అవి ఎవరో రక్షణ ఉండాలి ఎవరికని. ఇంకొకటి ఈ మాట మనకు సాధారణంగా చెప్పుకోము, అందరు కలిసి చెప్తున్నాను. కుల భేదాలు హెచ్చుతగ్గులు పుట్టించారు. శూద్రుడు పై కులాల వాళ్ళకి సేవ చేస్తూ ఉండాలి అని ఎక్కడ ఉంది, నాకు ఇందాక దొరకలేదు. ఆ మాట చెప్పి మనువు దుర్మార్గం అన్నాడు.
అతను అడిగిన పుస్తకం నాకు దగ్గర లేదు. కానీ సమాజంలో చరిత్రలో శూద్రులందరూ పైకులాల వాళ్ళకి దాస్యం చేస్తూనే బతికారా చెప్పన్నారు. చరిత్రలో శూద్రులు పైకులాల వాళ్ళకి దాస్యం చేస్తూనే బతికారా, వాళ్ళకి సేవకులుగానే బతికారా, చరిత్ర నీకు తెలుసు కదా చెప్పు. మనుషులు అసలు ఉంటే నేను కాదన్నాను. అంటే లేదులేండి అన్నాడు. మన చరిత్రలో ఈ మాట అందరికి మన అందరం ఉన్నాం, ఎప్పటికైనా చెబుతూ పనికొస్తుంది చెప్తున్నాను. మన చరిత్రలో రాజులు ఎవరు? గత 1000 సంవత్సరాలుగా 2000 సంవత్సరాలుగా మన దేశాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన రాజులు ఎవరు? అవును, రెడ్డి రాజులు, అమ్మరాజులు, కాపురాజులు, వెలమరాజులు. ఈ శూద్రుల్ని సేవకులుగా ఉన్నారా వీళ్ళు? శూద్రుడు పై వాళ్ళకి సేవలు చేస్తూ బతకలేదు. వీళ్ళు రాజ్యాలు చేశారు, సేనాపతులుగా పనిచేశారు. వీళ్ళు సాహిత్యం చదివి కాళిదాసాది మహాకవుల కావ్యాలకు వ్యాఖ్యానాలు రాశారు. అభిజ్ఞాన శాకుంతలానికి వ్యాఖ్యానం రాశాడు. సర్వజ్ఞ సింగబాబుడు వెలమలో అనేక శాస్త్రాలు రాశాడు ఆయన వ్యాఖ్యానాలు. కనుక శూద్రుడు పై వాళ్ళకి సేవలు చేస్తూ బతకలేదు. ఇంకొక మాట చెప్పి నేను పూర్తి చేస్తాను. శూద్రుడు వేదం వింటే చెవులు సీసం పోయాలి అనే శ్లోకం ఎక్కడ ఉంది? నేను దొరుకుతామో అని చూసాను, నాకు వెతికి దొరకలేదు, టైం సరిపోలేదు. లేదు కానీ అది ఉంటే కదా దొరకడానికి, ఉండే ఉంటుందేమో లేదు, ఉందనుకుందాం. లేదు వార్తల్లో కానీ, ఇతిహాసంలో కానీ, చరిత్రలో కానీ ఎక్కడైనా శూద్రుడికి వేదం విన్నామని చెవులో సీసం పోసిన సంఘటన ఉందా? ఎవరైనా పోసారా? యజ్ఞాలు చదువుతుంటే అనేక మంది వస్తుంటారు, విడుతుంటారు, వింటూ ఉంటారు. వాళ్ళకి అది ఎక్కడ జరిగింది? మనం ఇలాంటి చరిత్రలో అమలు జరగలేదు. శూద్రుడు రాజ్యాలు చేశారు, యుద్ధాలు చేశారు, సేనాపతులుగా ఉన్నారు, రాజులుగా ఉన్నారు. ఈ రెండు మనువు మీద అన్యాయంగా నిందిస్తున్నారు. శ్లోకాలు వస్తుంది. ఆ శ్లోకం నిజం ప్రక్షిప్తమో చాలా ప్రక్షిప్తం ఉంటున్నారు. ఈ పుస్తకంలో ఏమంటాడంటే 50 శ్లోకాల పైన ప్రక్షిప్తం ఉంటాడు. ఆ మాట వదిలేసేయండి. మరి నేను అసలు ప్రక్షిప్తం అంటారా అని అంటే అది ఉన్నాయేమో అనుకుందాం. కానీ అవి ఎప్పుడు అమలు జరగలేదు. పైగా మనుస్మృతి ఇట్ వాజ్ నెవర్ కోడ్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, ఎవరి కోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎనీ కింగ్డమ్ ఆఫ్ ఇండియా. ఎప్పుడు ఆ మనుస్మృతి ప్రకారం మన రాజ్యాలలో ఏ రాజ్య 500 చెప్పండి దేశాలు అంటారే శిక్షలు అమలు జరగలేదు. దాని ప్రకారం వర్ణ ధర్మాలు ఉన్నాయి కదండి. నువ్వు ఫలానా వర్ణం కదా, నువ్వు ఇంకో వృత్తి ఎందుకు చేస్తున్నావు, నీ వృత్తి ఎందుకు చేయట్లేదు అని శిక్షించడం ఎవరైనా శిక్షించారా మన చరిత్రలో? మనకు తెలిసిన చరిత్రలో నువ్వు ఈ పలానా వైశ్యుడు కదా, నువ్వు యుద్ధం ఎందుకు చేస్తున్నావు అన్నారా? ఇప్పుడు నేను బ్రాహ్మణి, నేను వేదం నేర్చుకోలేదు, నన్ను ఎవరు అనలేదు. వేదం ఉదయించిన బ్రాహ్మణులు చరిత్ర నిండా కొన్ని 100,000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరు శిక్షించారు? వైశ్యులందరినీ వ్యాపారం చేయి, ఇంకోటి చేస్తే చంపేస్తాను ఎవరన్నా అన్నారా? వర్ణాశ్రమ ధర్మాలు కూడా ఎవరు నిర్బంధంగా విధించలేదు, పాటించలేదు. వర్ణాశ్రమ ధర్మ రక్షణ అంటే ఏమిటంటే చెయ్యదలుచుకున్న వాళ్ళకి అవకాశం కల్పించడం రాజులు చేసిన పని. నువ్వు ఫలానా వండం కదా, ఫలా వృత్తి చేయమని ఎవరు ఎప్పుడూ నిర్బంధించలేదు. ఇంకొక వృత్తి చేస్తే ఎవరు ఎప్పుడు అభ్యంతరం పెట్టలేదు. ఎవరి ఆసక్తి, ఎవరి సామర్థ్యాన్ని బట్టి ఎవరికి చేయగలిగిన వృత్తి వాళ్ళు చేసుకున్నారు. ఈ మాట మనం చెప్పకపోవడం వల్ల అనగానే డిఫెన్స్ లో పడిపోయి మనం మనువుని డిజౌన్ చేసుకుంటున్నాం. మను నీడ్ నాట్ బి డిజౌన్డ్, మను ది లాగెవర్ అన్నారు ఇండోనేషియా వాళ్ళు ముస్లింలు మెజారిటీ. మను ది లాగెవర్, మనువాదం ఈనాటికి కూడా మన సమాజానికి రక్షణ. ఉపయోగించుకోండి, అక్కడ ఉంది, స్థానం ఉంది. నువ్వు తింటే నువ్వు అయోగ్యుడు అయితే నేలపాలు చేసుకో. మనుషులు నిందించాల్సిన అవసరం లేదు, మనువాదం డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పరాశర తర్వాత వస్తుంది ఉండదు సారీ. కానీ మనువు నీట్ గా ఇవాళ కూడా ఇండోనేషియాలో మళ్ళీ చెప్తున్నాను అనవసరం. మనువుది లాగేవారు అంటున్నారు వాళ్ళు. ఈ మనుస్మృతిని బట్టి వాళ్ళు శాసనాలు చేసుకున్నారు. లేదు ఆ మనువాదం అనేది అది ఒక దుర్మార్గం అని చెప్పి మనం యాక్సెప్ట్ చేయక్కర్లేదు. ఎస్ మనువాదమే, మను ఏం తప్పించు అని అడిగే ధీమా మనకి రావాలి. మన మనుస్మృతి ఒకసారి చదవాలి. అవును, మనుస్మృతిలో లేనివేమో ఉన్నాయని చూపిస్తున్నారు. సరే, జరిగిన దానికి ఏది చూపించండి, రుజువు చూపించండి. చారిత్రాత్మకంగా అంటే అది చూపించరు. చరిత్రలో ఎక్కడ, ఇతిహాసంలో ఎక్కడ ఋషులు అది ఆ శ్లోకం అది నిజ ప్రక్షిప్తం, అది ఎప్పుడు అమలు జరగలేదు. ఎప్పుడు చరిత్రకి 50 ప్రక్షిప్తాలు వచ్చేటండి. నిజమైన మను చరిత్ర అన్న దాన్ని అథెంటిక్ కాదని చెప్తున్నారు. అంటే నిజమైందని ఎవరైతే చెప్తున్నారో అని. అసలు సంస్కృత మూలాన్ని తీసుకుంటే ఆ సంస్కృత మూలంలో ఎక్కడ ఏ పొరపాటు మాట మాట్లాడలేదు. అలాంటి దాన్ని పట్టుకుని చెవుల్లో సీసం పోసేశారు, అలా చేశారు, ఇలా చేశారు అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒక్క సంఘటన చెప్పు, సీసం పోసిన వేళ విన్నావు కదా, నీ చెవులు సీసం పోస్తాను
అని అన్నాడం కానీ చివరి సీతం పడి కానీ జరిగిందా లేదు. ఎందుకు ఎడుతా శ్లోకాన్ని పట్టినాక అది నిజం వచ్చి పరీక్షిస్తాం మాకు తెలియదు. ఎందుకు అలా కాదు ఇప్పుడు గవర్నమెంట్ మనం సెల్ఫ్ డిఫెన్స్ ప్రతి విషయంలోనూ ప్రతినిందని నెత్తి మోసేయడం కాదు. ఒక్క నిమిషం ఫైంద్రాజత్ గారు మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు తిరుమలలో పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి మీకు 24 గంటల్లో దాదాపు 15-16 గంటలు వేదపారాయణ వినపడుతూ ఉంటుంది. టీవీల్లో వస్తాయి, యూట్యూబ్ లో చాలా చోట్ల ఉంది. తర్వాత చాలా దేవస్థానాల్లో ఎవరి చెవులు శేషం పోసారు, దేశంలో అయిపోతాయి పాటికి అందరి చెవులు శేషం పోస్తే. సరే, ఇప్పుడు చివరిగా మనం ఏం చెయ్యాలి? ప్రతి ఒక్కడు టార్గెట్ బ్రాహ్మణులే చేస్తున్నారు కదా, ఏంటి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన స్టెప్? ఒకటి నాకు అనిపిస్తోందండి, మనం ప్రెస్ మీట్లు పెట్టి ఈ నింద దుర్మార్గం ఈ ధోరణి ఖండించాలి, యూట్యూబ్ నిర్వాహకులు ఇలాంటి వాటిని ఖండించాలి, డబ్బులు ఇవ్వకూడదు, మానిటైజేషన్ తీసేయాలి, వాటికి డిలీట్ చేసేయాలని చెప్పి డిమాండ్ పెట్టారండి. 5-6 చోట్ల మన ప్రెస్ మీట్లు పెట్టి ఈ ప్రకటనలు ఇస్తే మాకు ముందు అయితే ఒకటి ఏమండి, ఇప్పుడు అస్పృశ్యులకి వాళ్ళకి విముక్తి ఎప్పుడు వచ్చింది? అస్పృశ్యత విషయంలో వాళ్ళు ప్రొటెస్ట్ చేసిన వాళ్ళు మౌనంగా భరిస్తున్నంత కాలం విముక్తి లేదు. మేము దీన్ని సహించము అన్నప్పుడు వాళ్ళు విముక్తి వచ్చింది. అలాగే మనం కూడా పబ్లిక్ గా వీ షుడ్ రైజ్ అవర్ వాయిస్, వీ షుడ్ మేక్ అవర్ సెల్వ్స్ స్టాండర్డ్. ఇది అవమానంగా ఉంది ఏమంటారు, పలా క్యారెక్టర్స్ మీరు చూపించగలుగుతారా? లవ్ జిహాదీని కానీ కన్వర్ సింగ్ పాస్టర్ని కానీ మీరు చూపించగలుగుతారా? మేము లోకం ఎలా ఉందా దొక్కసించేస్తాం అని అంటే అని సమాజం వినిలాగా మన వాయిస్ వినిపించాలి మనం. మీరేమంటారు యదునందన్ గారు? సో దీనికి మనం ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే, ఇది ఒక్క సమస్య ఒక్క వాయిస్తో ఆగదు, అవ్వదు, ఆగకూడదు కూడా. మనల్ని మనం రక్షించుకోవాలి అని అంటే ఫస్ట్ ఒక ఐక్య వేదిక కావాలి. దీంట్లో పండితులు, వేద పండితులు, సమాధానం చెప్పేవాళ్ళు కావాలి మనకి. అంటే సాంస్క్రిట్ చదవడం ఎవరికి ఈ రోజుల్లో ఎవరికి నేర్పించట్లేదు. సంస్కృతం వస్తే కదా దాంట్లో అసలు ఏముందో తెలిసేది వీళ్ళకి. ఎవరైతే అబద్ధాలు చెప్తారో ఆ అబద్ధాలు చూసి విని నేర్చేసుకుని అదే నిజం కాబోసు అనుకుని కొంతమంది న్యూట్రల్గా గోడ మీద పిల్లుల్లాగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే అటు మాట్లాడరు ఇటు మాట్లాడరు. కానీ వాస్తవం తెలిస్తే బ్రాహ్మణులు ఎవరో కూడా వ్యతిరేకులు కాదు. బ్రాహ్మణులందరూ కూడా అన్ని రంగాల్లోనూ ఎప్పటి నుంచో ఉన్నారు. చరిత్ర వాళ్ళకి తెలియజేసే వాళ్ళు కావాలి. చరిత్ర అంటే ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి, సివి రామన్, లేకపోతే స్వామి వివేకానంద, లేకపోతే మన సర్వేపల్లి రాధాకృష్ణ, వీళ్ళందరూ ఏం చేశారు మన చరిత్రకి? లేకపోతే ఒక భాస్కరాచార్యుడు కావచ్చు, ఆర్యభట్ట కావచ్చు, వీళ్ళందరూ గణితాన్ని మన మ్యాథ్స్ నేర్చుకుంటున్నాం కదా, మనం నేర్చుకుంటున్న మ్యాథ్స్ నేర్పిన వాడు బ్రాహ్మడు, వారు రాసిన వాళ్ళు బ్రాహ్మలు. వాళ్ళ గురించి మనం వేదిక్ మ్యాథ్స్ అని ఇవన్నీ పెట్టుకుని నేర్పిస్తున్నప్పుడు తల్లిదండ్రులకి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1. ఎప్పుడైతే ఇది ఒక బ్రాహ్మణులతో కూడా ఆగకూడదు. ఒక మహిళని అంటున్నప్పుడు, మహిళ మీద మాట పడుతున్నప్పుడు ఈ మహిళని ఎందుకు అంటున్నారు అని అన్ని వర్ణాల వాళ్ళు రావాలి ముందు. బ్రాహ్మణ మహిళలు వేరు, లేకపోతే కాపు మహిళలు వేరు, ఎక్కడ ఉండకూడదు. రావాలి అని అంటే ఫస్ట్ బ్రాహ్మణుల్లో ఒక ఐక్య వేదిక రావాలి, దీంట్లో న్యాయ నిపుణులు రావాలి. వీళ్ళందరినీ మనం కలుపుకొని ప్లస్ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక సోషల్ మీడియా క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయాలి. అవేర్నెస్, బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, శాస్త్రాల్లో మనువాదంలో బ్రాహ్మణులు ఎక్కడ ఎవరిని కించపరచలేదు అనేది స్పష్టంగా ఉంది. మనువాదంలో మన మనుస్మృతిని వెనక్కి తీయాల్సిన అవసరమే లేదు, మనం ఓన్ చేసుకోవాల్సిందే. దాంట్లో కూడా స్త్రీలను ఎక్కడ కూడా కించపరచలేదు. స్త్రీలు ఇంట్లోనే ఉండాలి అని చెప్పలేదు, స్త్రీని శక్తి స్వరూపంగానే చూపించాడు అక్కడ. ఎప్పుడైతే ఇప్పుడు దాంట్లో వాళ్ళు చెప్పుకున్నది భార్యాభర్తల గురించి, ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండాలని చెప్పని, తండ్రి కొడుకుల గురించి, తండ్రి కూతుళ్ళ గురించి చెప్పుకుంటూ వెళ్ళారు. సో ఇప్పుడు మనం చేయాల్సిన యాక్షన్ ఐటమ్ ఏంటి అంటే ఐక్య వేదిక కావాలి. అన్ని హిందూ ధర్మ పరిరక్షణ సంస్థలన్నీ కూడా ఐక్య వేదిక రావాలి. అది బ్రాహ్మణులు అంటున్నారా, హిందువులను అంటున్నారా కాకుండా
హిందుత్వం మీద ఒక మచ్చపడిన అంతే వాయిస్ రైజ్ అవ్వాల్సిందే. అంతే అన్ని కులాల వాళ్ళని మనం అవేర్ చేయాలి. ప్రతి వాడికి పుట్టినప్పటి నుంచి వాడి జీవితం చరమాంకం దాకా బ్రాహ్మణుడు అవసరం కావాలి. చాలా ఒకరి అవసరం ఒకరికి అందరికీ ఉంటుంది. అందరు 4 లేకపోతే కష్టం కదా. ఇది అన్ని ఉన్నాయి. ఇప్పుడు అంత ఎందుకంటే ఇప్పుడు మనకి వైష్ణాలయాల్లో మనకి 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. దాంట్లో 3 శూద్రులు ఉన్నారు. తెల్లవారు లేస్తే ఒక వైష్ణవుడు వెళ్ళి విష్ణాలయాల్లో శూద్రుడికి నమస్కరిస్తాం మనం, ఆళ్వార్ల రూపంలో నమస్కరిస్తున్నప్పుడు దాంట్లో శూద్రులు ఉన్నారు అని చెప్పని వాళ్ళకి ఎవరు సీసం పోసారు, ఎప్పుడు పోసారు? మనం రోజు వెళ్ళి దండం పెట్టుకోకుండా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోము, విష్ణుమూర్తిని దర్శనం చేసుకోమే ఆళ్వార్ల రూపంలో. ఇది చెప్పేవాళ్ళు కావాలి. ఎక్కడ మన సమాజం, మన వేదాలు ఎక్కడా కూడా ఎవరిని వెనుక వేయలేదు. వీళ్ళందరూ కూడా మనకి ఆదరణీయులే, పూజనీయులే. వాళ్ళు ఆ తత్వాన్ని వాళ్ళు రీచ్ అయినప్పుడు వాళ్ళని మనం పూజించాం. వీళ్ళందరూ కూడా ఎక్కడున్నా ఆ స్టేజ్ లో ఉన్నత స్థితిలో ఉంటే ఎవరైనా గౌరవిస్తాం. ఉన్నత స్థితిలో అంతవరకు మనకి గౌరవం అనేది సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, గౌరవం అనేది ఆర్జించుకోవాలి. అది ఏ వర్ణం వాడు ఆర్జించుకుంటాడో వాడికి వస్తుంది ఆ గౌరవం అనేది. ఆళ్వార్లు ఆర్జించుకున్నారు కాబట్టి వాళ్ళు ఒక తిరుమంగయ్య ఆళ్వారు కావచ్చు, నమ్మాళ్వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా శూద్ర వంశస్థులే. వాళ్ళందరూ శూద్ర నుంచి వచ్చిన వాళ్ళే. పాండురంగుడి విఠల ఆలయంలో ఈ నిజాలు చెప్పాలి అనేది మనకు ఒకటి. యాక్షన్ ఐటమ్ 1 ఒక ఐక్య కార్యాచరణ వేదిక కావాలి. నెంబర్ 2 ఈ ఐక్య కార్యాచరణ వేదిక ద్వారా నిజాలు చెప్పే ఒక టీం కావాలి. ఒక టీం మొత్తం ఇలాగా సోషల్ మీడియాలో చెప్తూ ఉండాలి. అన్ని వర్ణాలు ఒకటే అని చెప్తూ బ్రాహ్మణుల గొప్పతనాన్ని కూడా చెప్తూ మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. సోషల్ మీడియాని మించిన సామాజిక మాధ్యమం లేనే లేదు. మనం చెప్పి తీరాల్సిందే. టెక్నాలజీని వాడుకోవాలి. అలాగే హయ్యర్ అఫీషియల్స్ ఎవరైతే బ్రాహ్మిన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన దాంట్లోకి తీసుకురావాలి. ఒక నెట్వర్క్ లోకి బ్యూరోక్రాట్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ ఉంటాయి మన బ్రాహ్మణ సమాఖ్యలు అన్ని చాలా ఉంటాయి. కానీ పర్టికులర్ గా బ్రాహ్మణులకి జరుగుతున్న అవమానాన్ని, వీటన్నిటినీ కూడా సమాజంలో జరుగుతున్న చెడుని ఖండించడానికి ఒక సంఘటిత శక్తి కావాలి. దీంట్లో కంపల్సరీగా మహిళల్ని కూడా మనం దాంట్లో చేర్చుకుంటూ, మన దాంట్లో ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ మహిళలు, యూత్ అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి మొత్తం అంతా. ఇటువంటి వాటిలో తీసుకోకపోతే ఒక వీడియోతో ఆగదు. ఇది ఇంకా 100 వీడియోలు చేసుకుంటూ పోతారు. మనకి సపోర్ట్ చేసేవాడు ఒక బ్రాహ్మణుడికి బ్రాహ్మణే సపోర్ట్ చేయక్కర్లేదు. బ్రాహ్మణుడికి అందరి సపోర్ట్ ఉంది, అన్ని కులాల సపోర్ట్ ఉంది అని మనం తీసుకురావాలి. అసలు బ్రాహ్మణుడు అంటే వేరు కాదు, వాడు కూడా హిందువు. అది మనం అనవసరం. బ్రాహ్మణుడు అంటే ఎవరు? హిందూ కాదా? ఇప్పుడు వేరే వర్ణ వైశ్యుడు అంటే హిందూ కాదా? క్షత్రియ అంటే హిందూ కాదా? అది సరే అండి. చాలా మంచి విషయాలు మాట్లాడారు. పండాస్ దత్త గారు మీరేమంటారు? చివరిగా ఒక మాట చెప్పేస్తే లైవ్ మనం. ఇందాక మీరు అడిగినటువంటి 2 విషయాలకి నేను సమాధానం చెప్పాలనుకుని ప్రారంభం చేస్తే అది డిబేట్ అయిపోయింది. ప్రధానంగా మనము ఇటువంటి నిందలు సాధారణంగా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే నోటి దురుసు ఉన్నటువంటి వాళ్ళు, కాస్త మైండ్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళు, లూజ్ టంగ్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఒక నికరమైనటువంటి అభిప్రాయం లేనటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా ఈ విధంగా మాట్లాడుతూనే ఉంటారు. ఇందాక చెప్పినట్లు ఒకటి ఎజెండా ఉంటుంది కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. ఇంటలెక్చువల్స్ కొంతమంది మాట్లాడతారు. కొందరికి వాళ్ళకి నిలకడ ఉండదు కాబట్టి మానసిక అస్వస్థత కారణం చేత వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఈ ఇద్దరిని కూడా ఎదుర్కోవడం అనేటువంటిది సమర్థవంతంగా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండాలి. అలా జరిగినట్లయితే మనం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇటువంటి దాడుల్ని తిప్పి కొట్టచ్చు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అలాగే ధర్మశాస్త్రం విషయం కూడా మీరు అడిగినప్పుడు ఇందాక ఆయన కూడా చెప్పారు, శ్రీకాంత్ గారు కూడా చెప్పారు. దాంట్లో ఎక్కడా కూడా చెడు అనేటువంటిది మనకి కనిపించదు, కానీ కొంతమందికి అది చెడుగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఆ చెడుకి దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అదే కనిపిస్తుంది. అలాగే వాళ్ళు అవే వింటూ ఉంటారు, అదే
ధోరణిలో ఉంటారు కాబట్టి, అదే అలవాట్లలో ఉంటారు కాబట్టి వాళ్ళకి అది చెడుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇంకా కొన్ని కల్పించినటువంటి చెడులు ఉన్నాయి, అందులో లేనటువంటివి కల్పించినటువంటివి, సృష్టించినటువంటివి, భూతంగా చూపించినటువంటివి కొన్ని ఉన్నాయి. అవి వాటిని మనము సమర్థవంతంగా తిప్పికొట్టాలి, అందులో వేరే మార్గం లేదు. కాబట్టి ఏవైతే ప్రక్షిప్తాలు ఉన్నాయో వాటిని మనం తిప్పికొట్టాల్సిందే. ధర్మశాస్త్రంలో అయితే మాత్రం ఎప్పుడు కూడా 100% అది దేశానికి, దేహానికి, కాలానికి, ధర్మానికి అనుకూలమైనటువంటి విషయమే చెప్తుంది తప్పితే అది ఎప్పుడు కూడా తప్పు మాట్లాడదు, తప్పు చెయ్యదు. ధర్మశాస్త్రం అనేటువంటిది, శాస్త్రం అనేటువంటిది శాసించేటువంటిది. శాసించేటువంటి రాజు వాడు ఏం చెప్పినా వినాలి. రాజు ఒకప్పుడు, అంటే ఇప్పుడు రాజు అనేటువంటి పరికల్పన మారిపోయింది. కారణం ఏంటంటే మన భారతీయ సనాతన సంస్కృతిలో ఉన్నటువంటి రాజు యొక్క పరికల్పన వేరు, అలాగే ఇతిహాసంలో మనం చూసినటువంటి రాజులు వేరు. ఇతిహాసంలో అంటే ఇటీవల వచ్చినటువంటి ఇతిహాసంలో ఎప్పుడైతే ఆంగ్లేయులు, తురష్కులు వీళ్ళంతా వచ్చారో అప్పటి నుంచి మనకి రాజుల విషయంలో పరికల్పన మారిపోయింది. కానీ మొదటి నుంచి కూడా మన సనాతన సంస్కృతిలో రాజు అనేటువంటి వాడు అన్ని విద్యలు నేర్చుకున్నటువంటి వాడు, నిష్ణాతుడైనటువంటి వాడు ఉండేవాడు. వాడు జితేంద్రియుడై ఉండేవాడు. మీకు సత్యనారాయణ వ్రత కథలో కావచ్చు, ఇంకా ఏ వ్రత కథలో చూసుకున్నా కూడా రాజుని గురించి చెప్పేటప్పుడు జితేంద్రియుడు అని ఒక మాట చెప్తారు. అంటే వాడు ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. ఏ విషయంలోనూ వాడికి లాలసత అనేది ఉండదు, అలసట అనేది ఉండదు, ఆలసత్వం అనేది ఉండదు. ఈ మూడు వాడికి ఉండవు. ఇవి లేనప్పుడు వాడికి ఇంద్రియ నిగ్రహం అనేది వస్తుంది. ఇంద్రియ నిగ్రహం వచ్చినప్పుడు వాడికి మనస్సు అనేటువంటిది వాడి స్వాధీనంలో ఉంటుంది. వాడు ఎవరికి కూడా నిష్పక్షపాతంగా వాడు రాజ్యాన్ని పరిపాలన చేయగలడు. ఎవరి మీద కూడా పక్షపాతాన్ని చూపించలేడు. ఇది మనకి రాజు యొక్క పరికల్పన మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి విషయం. అదే విధంగా ధర్మశాస్త్రాలు కూడా ఉంటాయి. దాన్ని ఎలాగైతే వీళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేసి కలుషితం చేశారో దేశ సంస్కృతిని, ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని కూడా చాలా మంది చేసే ప్రయత్నం చేశారు. అలా చేసినప్పుడు దానిపైన కొన్ని అపవాదాలు వచ్చినాయి. అది శ్రేష్ఠుల యొక్క నడవడికని అనుసరించి నడుచుకున్నప్పుడు ధర్మశాస్త్రం ఏమిటి అనేది అర్థమవుతుంది. అంతేకాని దాన్ని స్థూలంగా ఎవడో చెప్పిన దాన్ని విని గొర్రెలాగా దాన్ని వ్యాఖ్యానం చేసినట్లయితే వాడికి ఏమాత్రం కూడా అది అర్థం కాదు. ఇక ఇప్పుడు సమయం లేదండి. సమయం లేకపోవటం వల్ల ఏమవుతుందంటే ఎవరో ఒక యూట్యూబ్ లో చెప్పిన లేదు, ఆ సమయం లేకపోవడం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సంస్కృతి నుంచి దూరంగా వెళ్ళిపోవడం. సుబ్రహ్మణ్యం గారు ఒక మాట అన్నారు, పెద్ద ఆయన ఒక మాట చెప్పారు. ఏంటంటే పురోహితులకి పెళ్లి అవ్వడం లేదు, ఒక వయసు వచ్చేటప్పటికి వాళ్ళకి విరక్తి వస్తోంది. వీళ్ళని చూస్తే ఎందుకు వస్తుంది? వీడేమో నువ్వు 5 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి వీడిని బాగా తోమి అమరకోశం నేర్పించి, ఇంకోటి చెప్పి శాస్త్రం నేర్పించి, వేదంలోకి పంపించి అవన్నీ చేస్తున్నారు బ్రాహ్మణులు. కానీ అదే ఆడపిల్లల విషయానికి వచ్చేటప్పటికి సంప్రదాయ విద్యలను కాకుండా వీళ్ళు మోడర్న్ ఎడ్యుకేషన్ పంపిస్తున్నారు. అక్కడికి వెళితే వాడికి వచ్చేదేంటి? వాడు ఎలా ఆలోచించకూడదో వాడు నేర్పిస్తాడు, ఎలా ఆలోచించాలని నేర్పించడు వాడు. అవును. కాబట్టి అక్కడ బుద్ధి వికాసం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. కుసంస్కృతమైనటువంటి విద్య వాళ్ళు నేర్చుకుంటున్నటువంటిది, లక్షల కోసం నేర్చుకుంటున్నారు. ఎందుకు నేర్చుకుంటున్నారు అని అంటే నేర్చుకుని కాస్త వయసు వచ్చిన తర్వాత ఏదో ఉద్యోగం వస్తే 4 రూపాయలు సంపాదించుకుంటారు అనే కారణంతో వాళ్ళు అది నేర్చుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఫోర్స్ చేస్తున్నారు, అది చదువు. అదే మీరు శాస్త్ర విద్యకు పంపించండి, 1 రూపాయి ఖర్చు పెట్టక్కర్లేదు. మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి ఇవి ఉన్నాయి, క్యాంపస్లు ఉన్నాయి, ఎన్నో మఠాలు చేస్తున్నాయి. చాలా మంది చేస్తున్నారు. అక్కర్లేదు, ఇప్పుడు మీరు ఆన్లైన్ లో నేర్చుకోవచ్చు. ఆన్లైన్ లో నేర్పించేటువంటి విద్వాంసులు చాలా మంది ఉన్నారు. ఆన్లైన్ లో నేర్పించే సంస్థలు ఉన్నాయి. మీకు విద్య అనేటువంటిది విజ్ఞానం కోసం తప్పితే మీరు బ్రతకడానికి కాదండి. విద్య అనేది బ్రతకడానికి నేర్చుకుంటున్నట్లు అయిపోయింది. అందుకని బ్రతకడానికి విద్య కావాలి కాబట్టి మీరు లక్షలు పోస్తున్నారు. విజ్ఞానం కోసం మీరు విద్య నేర్చుకున్నట్లయితే చాలా విద్యలు ఉన్నాయి.
ఎందుకంటే స్కిల్ లేదనుకోండి, ఇప్పుడు ఒక మెకానిక్ ఉన్నాడు, వాడు రోజంతా పని చేసి వాడు 1500 2000 రూపాయలు సంపాదిస్తాడండి. అదే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు 30,000 25,000 15,000 సంపాదించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇందాక ఆయన 5 లక్షలు అని చెప్పారు, కానీ 5 లక్షలు సంపాదించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా తక్కువ మంది ఉంటారు. 1% 2% లో ఉంటారు, అంతకుమించి ఉండరు. 80% 85% సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేసేటువంటి వాళ్ళు 25,000 30,000 కంటే తక్కువ జీతానికి పనిచేస్తారు. కానీ మెకానిక్ గా పనిచేసేటువంటి వాడు 1500 2000 రూపాయలు కూడా సంపాదిస్తున్నాడు. మీరు ఎక్కడైతే మీరు నిలబడేటువంటి ఏరియాని బట్టి అది ఉంటుంది, మీ స్కిల్ ని బట్టి అది ఉంటుంది, అంటే నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది. నైపుణ్యాన్ని బట్టి. సో ఇప్పుడు బ్రతకడానికి కావాల్సింది నైపుణ్యం అండి. మీరు ఏ విద్యలో అయినా సరే, ఇప్పుడు నేను కూడా ఎక్కడికైనా వెళ్ళి ఊరికనే కూర్చుంటాను అంటే నన్ను పదే పదే పిలవరు. మేము వెళ్ళి మంత్రాశీర్వచనం చేస్తేనే ఇస్తారు, అలాగే మేము వెళ్ళి 4 మాటలు చెప్తేనే, ఉపన్యాసం చెప్తేనే ఇస్తారు. అది కూడా నైపుణ్యం కదా. ఆ నైపుణ్యం లేనటువంటి వాడికి ఎవడు ఆదరిస్తాడు? కాబట్టి నైపుణ్యం అనే ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి అని చెప్పి మనకు సుభాషితం ఉన్నది. లక్ష్మి ఎవరిని వరిస్తుంది అని అంటే ఉద్యోగినం, ఉద్యోగి అయినటువంటి వాడిని. ఉద్యోగి అని అంటే మనం ఉద్యోగం అంటే జాబ్ అనుకున్నాం, కానీ నిరంతరం వాడు ఏ కర్మ అయితే చేస్తూ ఉంటాడో దానితో వాడు మమేకమై ఉన్నట్లయితే, అంటే నిరంతరం అదే చింతన చేస్తూ అదే ధ్యాసలో ఉండి అదే పని చేస్తూ ఉంటే కనుక దాంట్లో నైపుణ్యం పొందిన కొద్దీ లక్ష్మి వాడిని వరిస్తుంది, సంపదలు వాడిని వరిస్తాయి. ఇది అసలైనటువంటి విషయం. కాబట్టి అటువంటి వాళ్ళకే డబ్బులు వస్తాయి, పేరు వస్తుంది, ప్రఖ్యాతి వస్తుంది. అందుకని ఈ పిచ్చి ఏదైతే ఒక ఇది ఉందో, మనకి కాంటెక్స్చువల్ అప్రోచ్ ఉందో దాన్ని మార్చుకోవాలి. మనం దాన్ని మార్చుకోవాలండి. మార్చుకుంటే గనక యువత బాగుపడతారు, తర్వాత వచ్చే జనరేషన్ అయినా కూడా బాగుపడతారు. ఆడపిల్లలు పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఇంతే, వాళ్ళు అటువైపు వెళ్ళిపోయారు, ఇటువైపు రాలేదు. ఆ గ్యాప్ ని గమనించినటువంటి కొంతమంది దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళకి అనుకూలంగా మలుచుకుంటున్నారు. మనం అది అర్థం చేసుకోకుండా వాళ్ళు బాగుపడతారనేటువంటి కారణంతో ఇంకా డబ్బులు తగలేసి వాళ్ళని పాడు చేస్తున్నాం. ఇది అర్థం చేసుకొని తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సాంస్కృతికమైనటువంటి విద్యల్లోకి, శాస్త్రీయమైనటువంటి విద్యల్లోకి ఒక నిమిషం అండి. సో ఆ విధంగా శాస్త్రీయమైనటువంటి విద్యల్లోకి ప్రవేశింపజేయాలి పిల్లల్ని అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం. తర్వాత ఇంకొక విషయం ఇందాక చెప్పాలనుకున్నా ఏంటంటే, బ్రాహ్మణ్ణి ఎందుకు గౌరవించాలి అనేటువంటి విషయాన్ని మనం పదే పదే గుర్తు చేస్తూ ఉండాలి, స్పష్టంగా చెప్తూ ఉండాలి. ఒకప్పటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి భిన్నంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కొన్ని విషయాలు వీడి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఒక రకంగా బ్రాహ్మణత్వం అనేటువంటిది ఇంధనం లాంటిది. మీకు కారులో పెట్రోల్ పోస్తే ఎలాగైతే కారు నడుస్తుందో, యంత్రంలోకి ఇంధనం వేస్తే ఎలాగైతే యంత్రం పనిచేస్తుందో, ఎలాగైతే ఇంధనం వేసినప్పుడు మీకు అంటే ఇప్పుడు బ్యాటరీ వేస్తేనే రిమోట్ కూడా పనిచేస్తుంది, ఛార్జింగ్ పెడితేనే మొబైల్ కూడా పనిచేస్తుంది. సో అది ఇంధనం లాంటిది. ఇప్పుడు మీరు వివాహం చేయించాలి, వివాహం చేయించినప్పుడు ఎంతమంది దాని చుట్టూ బ్రతికేటువంటి వాళ్ళు ఉంటారు? ఒక మంటపం వేసేవాడు, ఆ కొబ్బరాకులు అల్లేటువంటి వాడు, ఆ డోలు వాయించేటువంటి వాడు, అలాగే ఇదివరకు కొన్ని ఆచరణలు ఉండేటువంటివి, అవి ఈ మధ్య కాలంలో పోయినాయి. ఇప్పుడు క్షవరం చేసేటువంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అప్పట్లో. అలాగే అనేక రకాలైనటువంటి అలంకరణ ఉపకరణాలు వినియోగిస్తారు దాంట్లో కదా. అలాగే వంట చేసేటువంటి వాళ్ళు, వంట చేస్తే మీకు ఊరికనే వంట పూర్తయిపోతుందా? కూరగాయలు అక్కర్లా, సరుకులు అక్కర్లా. ఇవన్నీ కూడా, ఈ వినిమయం అంతా కూడా ఎలా జరుగుతుంది? ఎవరి మూలకంగా జరుగుతుంది? వ్యాపారం కదండి ఇదంతా. సంవత్సరంలో ఎన్ని పెళ్లిళ్ళు జరుగుతాయి, ఎన్ని ఉపనయనాలు జరుగుతాయి, ఎన్ని దహన సంస్కారాలు జరుగుతాయి. కాబట్టి సమాజాన్ని కలిపేటువంటి ఒక విశిష్టమైనటువంటి శక్తి, అది అర్థం చేసుకోవాలి. అది ఇంధనం. కాబట్టి అక్కడ దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మీరు పెట్రోల్ పోయలేదు, కొంతకాలం బండి నడవదు.
టైర్లు పాడైపోతాయి, పిస్టన్స్ పాడైపోతాయి, లోపల ఉన్న అసలు పెట్రోల్ పోయకపోతే పదార్థాలన్నీ బండే నాశనం నడవదు. అయిపోతాయి. బండి నడవదు. సరే, ఇప్పుడు బండి నడవకపోవడము, బండి పూర్తిగా నాశనం అయిపోవడం. ఇప్పుడు నాశనం అయిపోయినటువంటి బండి అమ్మడానికి తీసుకెళ్తే ఎవడు అమ్మను కొనుక్కోడు. అవును. అది తుప్పు పట్టిపోయి సర్వనాశనం అయిపోయిన తర్వాత గుజరీవాడు తీసుకెళ్లిపోతానంటే కొంతమంది ఐచ్ఛిక ఇష్టం లేకపోయినా అయిష్టంగా వాడు తీసుకుపోరా అని అంటారు. సో ఆ పరిస్థితికి తీసుకొచ్చే ప్రయత్నమే సమాజంలో జరుగుతోంది. విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఆ సూక్ష్మమైనటువంటి విషయాన్ని గమనించుకొని ఈ విషయాన్ని ఖండించేందుకు వీలైనంత మంది రావాలి బయటికి. శక్తిగా ప్రయత్నం చేయాలి. అందరూ కలిసికట్టుగా ప్రయత్నం చేయాలి. ఇందులో సంస్కృతిని నిలుపుకోవాలి, ధర్మాన్ని నిలుపుకోవాలి అని అంటే ఇటువంటి దాడుల్ని తిప్పికొట్టాలి. ఇందులో తిప్పికొట్టడంలో 2 విషయాలు ఉన్నాయండి. ఇందాకనే నేను చెప్పినట్లుగా, ఒకటి ఎజెండా బేస్డ్ గా వాళ్ళని మనం లీగల్ గా ఏం చేయాలో అది చెయ్యాలి. మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వచ్చు, కోర్టులో కేసు పెట్టచ్చు, తర్వాత వెళ్ళి ఎవరి మీద అయితే దాడి జరిగిందో వాళ్ళు, ఇప్పుడు ఉమెన్ కమిషన్ అని ఒకటి ఉంది, వాళ్ళకి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇంకా ఎక్కడెక్కడ దారులు ఉంటాయో ప్రతి తలుపు మనం తట్టి మనం ప్రయత్నం చేయొచ్చు. దానికి ఒక టీం ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి, నిరంతరం ఆ పని చేస్తూ ఉండాలి. ఇంకొక వేరే దిక్కున వీళ్ళు సాఫ్ట్ గా కూడా పని చేయాలి. ఎందుకు గౌరవించాలి, ఎందుకు జాగ్రత్తగా మలుచుకోవాలి, ఇందులో కుట్రకోణం ఏంటి, దీన్ని మనం ఎలా తిప్పికొట్టాలి అనేటువంటి దాని విషయంలో మనం ప్రతి ఒక్కరిని కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఉండాలి. అలా చేయడం మూలంగా మనము కాపాడుకున్నట్లు అవుతుంది. మనము ఎంత ఆక్రోశం వ్యక్తపరిచినా, ఎంత ఆవేదన వ్యక్తపరిచినా అది తాత్కాలికమే తప్ప దీర్ఘకాలికమైనటువంటి ఉపశమనం కానే కాదు. దీర్ఘకాలికమైనటువంటి ఉపశమనానికి మనం ప్రయత్నం చేయాలి అని అంటే ఈ 2 ముఖాలతోటి మనము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటే అది సఫలం అవుతుంది ఖచ్చితంగా. అలాగే మనము కన్స్ట్రక్టివ్ గా మనము ముందుకు వెళ్ళినట్లుగా అవుతుంది, దాన్ని కాపాడినట్లు అవుతుంది. కాపాడాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు మనం ఈ విధమైనటువంటి సొల్యూషన్ తోటి ముందుకు వెళ్ళాలి అనేది నా పరిపూర్ణమైనటువంటి అభిప్రాయం, విశ్వాసం. చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. నందన్ గారు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించారు. సుబ్రహ్మణ్యం గారు మీరు కూడా, అందరికీ ధన్యవాదాలు చెప్పేస్తాను. యదునందన్ గారు నమస్కారం అండి, ధన్యవాదాలు ప్యానల్ కు వచ్చినందుకు. సుబ్రహ్మణ్యం గారు ధన్యవాదాలండి. అయ్యా నమస్కారం, పెద్దవారు మీరు. అలాగే శ్రీకాంత్ గారికి కూడా ఆయన ప్యానల్, శ్రీకాంత్ శర్మ గారు ప్యానల్ లెఫ్ట్ అయిపోయారు, కానీ ఆయనకు కూడా నమస్కారాలు, ధన్యవాదాలు. పెద్దలతో కూడా చర్చించుకునేది చాలా దగ్గర మీ చిరునామా తీసుకుని నేను రాసిన ఒక పుస్తకాన్ని మీకు పంపిస్తాను, దయతో చూసి మీ అభిప్రాయం చెప్పండి. విద్యారణ్య విజయం అని ఒక చారిత్రక నవల రాశాను నేను. దాన్ని మీకు అవకాశం ఉన్నప్పుడు చూసి ఇస్తాను.